ఈ ఒబేసిటీ అనేది ఎక్కువ తినడం వల్ల, లేజినెస్ వల్ల మాత్రమే వస్తుంది అని అంటారు. అలాగే మనం భోజనం మానేస్తే బరువు తగ్గిపోతారు. బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానేయాలి. మన ఐటమ్ ఏదైనా సరే క్యాలరీస్ అని ఈక్వల్ అని అంటారు. ఎటువంటి ఫ్యాట్ కాదు. 300 to 500 కిలో క్యాలరీస్ డిఫిసిట్ ఉంటేనే ఆ పర్సన్ అనేది. కపిల్ శర్మ కానీ, కరణ్ జోహర్ కానీ, రామ్ కపూర్ గారు, వీళ్ళందరూ కూడా వెయిట్ తగ్గడం ఇన్స్టెంట్గా తగ్గారు. దేనివల్ల అంటే ఒలింపిక్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మనకి మెటబాలిజం ఇంప్రూవ్ కావడం వల్ల వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ డ్రగ్స్తో. ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా దాసరి నారాయణ గారు, సో ఆయన ఆ గ్యాస్ట్రిక్ బెలూన్ సంబంధించిన ఒక సర్జరీ తీసుకున్నారు వెయిట్ లాస్కి సంబంధించి. తీసుకున్న వెంటనే సో బిఎంఐ టూ హై ఉంది, అంటే 50-60 బిఎంఐ. అరే అది చేయించుకుంటే చనిపోతారంట, అది అయిపోతే ఇది అవుతుందంట, అది ముందు దాసన జరిగింది, ఆర్తేయులు చనిపోయింది. ఈ సర్జరీ అంటే పెద్ద కుండని కాస్త సో చిన్న కుండ చేస్తారు, లైక్ కట్ చేస్తారు, స్టమక్ని కట్ చేస్తారని చెప్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత ఈజ్ ఓకే. ఈవెన్ రాకీ మూవీ మీరు చూస్తే చాలా లావు ఉంటుంది, వెంటనే వచ్చిన యమదొంగ మూవీ చూస్తే చాలా సన్నగా అయిపోయి ఉంటారు. మ్యాన్ బూబ్స్ అని చెప్పి అంటారు. సో ఈ ఇక్కడ ఉన్న ఫ్యాట్ తీసేదానికి మాత్రమే లైపోసెక్షన్ చేస్తారు. మనకి ఇంజన్ ప్రాబ్లం లేనప్పుడు పైన ఏమైనా చేయించుకో. ఓకే, మన ఇంజనే ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు రిపేర్ ద ఇంజన్, నాట్ ద బాడీ. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మన సొసైటీలో ఒబేసిటీని కూడా ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఎందుకు అంటున్నానంటే ఒక నంబర్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, WHO రిపోర్ట్స్ ప్రకారం 1975లో ఉన్నటువంటి ఒబేసిటీ ఉన్న పీపుల్ ఈరోజు ట్రిపుల్ అయ్యారట. అలానే ICMR రిపోర్ట్ కానీ, సో ల్యాన్సెట్ రిపోర్ట్ కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ కానీ, ఇలాంటి రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, సో సెక్స్తో సంబంధం లేకుండా, అటు ఆడ కానీ మగ కానీ, చిన్న కానీ పెద్ద కానీ, రిచ్ ఆర్ పూర్ డిఫరెన్స్ లేకుండా, సో ఏ కంట్రీ ఏ ప్లేస్తో సంబంధం లేకుండా, సో అందరూ కూడా ఒబేసిటీతో బాధపడుతూ ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 35% ఆఫ్ ది అడల్ట్ పీపుల్ ఆర్ ఇన్ ఒబేస్ అంట. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మనం కామన్గా అనుకునేది ఏంటి అంటే ఓవర్ ఈటింగ్ వలనో లేకుంటే లేజినెస్ వలనో ఈ ఒబేసిటీ వస్తుందని అనుకుంటాం జనరల్గా. కానీ దీనికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. సో మనకి లెప్టిన్ అని, ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్సెస్ వల్ల సో ఈ ఒబేసిటీ వస్తుంది అంట. సో అలాంటి దానికి సంబంధించి ఈరోజు మనకు హైదరాబాద్ బేస్డ్ ప్రముఖ డాక్టర్ అయినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారి మాటల్లోనే సో ఈ హెరిడిటీ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటికి రెమెడీస్ అనే మార్కెట్లో ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయి, ఈ ఒబేసిటీకి సంబంధించిన మిత్ ఆర్ ఫ్యాక్ట్స్ అనేవి ఏమున్నాయి అనేది సో ఈ అప్కమింగ్ సెషన్ ద్వారా వెరీ క్లియర్గా తెలుసుకుందాం. హై సార్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ. ఫ్యాట్కి ఈ కొలెస్టరాల్కి ఏదన్నా లైక్ ఏ విధంగా టెక్నికల్గా మనం డిఫరెన్స్ చూపిస్తాం సార్? సో బేసిక్గా కొలెస్ట్రాల్ అనేది ఇట్స్ లైక్ ఏ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఓకే. సో ఇవి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్. సో ఈ కొలెస్ట్రాల్ వల్ల ఈ ట్రైగ్లిజరైడ్స్ క్రానిక్గా ఎక్కువ ఉంటే కనుక దెన్ ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయ్యి ఇవి మెయిన్గా ఆర్టరీస్లో పేరుకుపోవడము ఇట్లా జరిగి, అంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండి క్రానిక్గా ఎక్కువ ఉండి ఉన్న వాళ్ళ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ట్రైగ్లిజరైడ్ సోర్స్ ఏముంటుంది సార్? సో ఇవి మామూలుగా లివర్ తయారు చేస్తాయి. ఓకే. సో ఇవి కనుక క్రానిక్గా మనకి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక, ఎక్కువ మనం తీసుకునే డైట్లో ఎక్కువ ఫ్యాట్, టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది ఇట్లా ఉంటే కనుక దెన్ ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది క్రానిక్గా ఎక్కువ ఉండి LDL ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. సో LDLని లివర్ పుష్ చేస్తూనే ఉంటుంది. సో అట్లా పుష్ చేయడం వల్ల మనకు హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. సో ఈ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ వల్ల మనకు ఈ ఆర్టరీరియల్ డిసీజెస్ ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే. అట్లే మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీకి చాలా అవసరం. చాలా మంది ఎగ్ తింటారు, ఎగ్ వైట్ ఒకటే తీసుకుంటారు, ఎగ్ ఎల్లో తినరు. బట్ అది ఇట్స్ నాట్ లైక్, అంటే డైలీ తినమని చెప్పం కానీ, బట్ టేకింగ్ ఎల్లో ఈజ్ ఆల్సో గుడ్. బికాస్ దాంట్లో మనకి మంచి ఫ్యాట్ ఉంటుంది, మంచి వైటమిన్స్ ఉంటాయి. సో మన బాడీ తయారు చేసే ఫ్యాట్ కంటే అవి ఇంకా బెటర్. సో హోల్ ఎగ్ తీసుకున్నా కూడా అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమి లేని వాళ్ళు అయితే కనుక హోల్ ఎగ్ తీసుకున్నా కూడా మంచిది. ఓకే.
అసలు ఇక ఈ ఒబేసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు నార్మల్గా మనకి హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు ఇన్సులిన్ కానీ, లేకుంటే థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, పీసీఓడి కానీ, లెప్టిన్ మనం మాట్లాడుతూ ఉంటాం సార్. అలా మనం జనరల్గా ఒక్కొక్క హార్మోన్ని మన ఒబేసిటీకి లింక్ చేసి మనం మాట్లాడగలుగుతాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెప్టిన్కి ఒబేసిటీకి మనం రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ మనము ఒక గట్ బ్రెయిన్ యాక్సిస్ అనే దాని గురించి డిస్కస్ చేయాలి. ఓకే. సో గట్ బ్రెయిన్ యాక్సిస్, సో మనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ నుంచి మన గట్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ గట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటెస్టైన్ స్టమక్. అండ్ మనకి ఎట్లయితే మన బాడీ మొత్తము బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందో అట్లా మన గట్టు కూడా మన డైజెషన్ని, మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది విత్ హార్మోన్స్. ఓకే. సో అందుకే గట్ని వి కాల్ ఇట్ అస్ సెకండ్ బ్రెయిన్ అనమాట. సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ది బాడీ. ఓకే. సో ఫర్ మెటబాలిజం. సో ఎందుకంటే ఇది సెక్రెట్ చేసే హార్మోన్స్ దీనివల్లనే మనకి మన మెటబాలిజం అనేది డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. సో దీంట్లో హార్మోన్స్, తర్వాత న్యూరో ఎండోక్రైన్ హార్మోన్స్ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. దీంట్లో మెయిన్గా మనకి మన అంటే మెటబాలిజం పెంచే హార్మోన్స్ కొన్ని ఉంటాయి, మెటబాలిజం తగ్గించే హార్మోన్స్ కొన్ని ఉంటాయి. ఓకే. సో మెటబాలిజంని పెంచేదానికి మనకి ఈ జిఎల్పి, తర్వాత జిఐపి అనేసి పెప్టైడ్ వైవై అని చెప్పేసి ఇవన్నీ మన మెటబాలిజం పెంచడానికి రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా అంటే ఇంటెస్టైన్స్ నుంచి రిలీజ్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ వల్ల మనకి బ్రెయిన్ కి సెటైటీ తెలుస్తుంది, దాంతోపాటు మెటబాలిజం పెరుగుతుంది. కొన్ని హార్మోన్స్ ఉంటాయి లైక్ కార్టిసాల్, ఇన్సులిన్, స్ట్రెస్ వచ్చిన. సో ఇవన్నీ ఏంటంటే కనుక నెగిటివ్ హార్మోన్స్. ఇవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, స్ట్రెస్ వల్ల ఇవి ఎక్కువ రిలీజ్ కావడం వల్ల, దాంతోపాటు మెటబాలిజం డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. ఈ ఇన్సులిన్, కార్టిసాల్ ఇవన్నీ. అట్లే థైరాయిడ్ హార్మోన్ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ మామూలు లెవెల్స్లో ఉంటే కనుక మనకు మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. మన మెయిన్ ఇట్స్ లైక్ హార్ట్ ఆఫ్ మెటబాలిజం అనమాట థైరాయిడ్ హార్మోన్. ఓకే. సో మెయిన్గా ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో అందుకే హైపోథైరాయిడ్ స్టేట్స్ ఉన్న వాళ్ళకి థైరాక్సిన్ టాబ్లెట్స్ అది ఇస్తుంటుంది. సో ఈ మెటబాలిజం లైక్ అదే హైపోథైరాయిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో మెయిన్గా మెటబాలిజం తగ్గే అవకాశం ఉంటుంది, వాళ్ళలో ఒబేసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో అందుకే వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్ మెటబాలిజం బ్యాలెన్స్ చేయడం కోసం. మెటబాలిజం బ్యాలెన్స్ చేయడానికి కాదు, హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. బికాస్ ఆ థైరాయిడ్ హార్మోన్ వల్ల ఇంకా వేరే బాడీలో ఇంకా వేరే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అసలు సర్కిల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఇప్పుడు వాళ్ళకు కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక టాబ్లెట్ ఏదో ఉంటుందట, ఈవినింగ్ 6 to 7 మధ్యలో, అంటే సన్సెట్ తర్వాత కంపల్సరీ మీరు వెంటిలేటర్ మీద ఉన్నా సరే ఈ టాబ్లెట్ మానొద్దు అన్నట్టు చెప్తారట. అంత సీరియస్ చెప్తారు అంటే లైక్ మీరు చెప్పినటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ కోసం. సో బేసిక్గా అది హైపర్ అయ్యుండొచ్చు, హైపో అయ్యుండొచ్చు. బట్ యూజువల్గా అది మామూలుగా అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ లో తీసుకోమని చెప్తాము. అబ్జార్ప్షన్ బాగుంటుంది అండ్ హార్మోనల్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. సో థైరాయిడ్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ లో ఉండాలి. వీటిలో ఏది బ్యాలెన్స్ లేకపోయినా కూడా మనకి డెఫినెట్గా గట్ బ్రెయిన్ యాక్సిస్ లో డిఫరెన్సెస్ వచ్చేసి ఖచ్చితంగా మనకి మెటబాలిజం అనేది తగ్గిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో ఇట్స్ లైక్ అంటే మనకు ఈ ఇందాక చెప్పా కదా జిఎల్పి, జిఐపి ఇవన్నీ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి అవి సెక్రెట్ అవుతాయి. ఓకే. మనం కనుక రెగ్యులర్గా ఫుడ్ క్వాంటిటీ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేసి మనం ఎక్సర్సైజ్ చేసి అన్ని ప్రాపర్గా చేస్తున్నామంటే ఈ మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది, డిస్టర్బ్ కాకుండా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. సో అల్టిమేట్గా మనం మాట్లాడుకున్నంత కూడా మనం తీసుకునే డైట్ని బేస్ చేసుకుని మన మెటబాలిజం అయితే ఉంటుంది. డెఫినెట్లీ. ఓకే. ఫుడ్లో ఆల్టరేషన్ ఉంది, మనం తీసుకునే ప్రాపర్ డైట్లో ఆల్టరేషన్ ఉంది అంటే అగైన్ మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం డెఫినెట్లీ డెవలప్ అవుతుంది. ఓకే. సో దానివల్ల మెటబాలిజం డిస్టర్బ్ అవుద్ది అంటున్నాం. ఓకే. ఓకే సార్. సార్ ఇప్పుడు నార్మల్గా ఒబేసిటీకి మనం ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పినట్టు డైట్లో కొంత ఇంబ్యాలెన్స్ వస్తే సో హార్మోనల్ బ్యాలెన్స్ మారుతుంది, సో ఒబేసిటీకి అనుకున్నాం కదా సార్. ఇప్పుడు ఒబేసిటీ అనేది ఓన్లీ ఫుడ్కి సంబంధించిందేనా, లేకుంటే ఇప్పుడు జీన్ పరంగా కూడా, సో జెనెటిక్ డిజార్డర్ లేకుంటే జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా చాలా మందికి ఒబేసిటీ ఉంటుంది కదా సార్. సో ఆ విధంగా ఒబేసిటీలో జీన్ యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది సార్? సో యూజువల్గా జెనెటిక్స్లో మన బాడీలో ఏదైనా మ్యూటేషన్స్ ఉండి జీన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది తొందరగా వస్తుంది. ఓకే. అంటే చిన్నపిల్లల్లో చూస్తుంటాం కొంతమందికి 140 kgs 130 kgs ఉంటారు, అసలు కంప్లీట్ చాలా హెవీ ఉండి లేచి నడవడానికి కూడా కష్టం. చిన్న వయసు అంటే 5 years 10 years లో కూడా చూస్తూ ఉంటాం. సో అవేంటంటే మనకి లెప్టిన్ మ్యూటేషన్స్ అని ఉంటాయి. ఓకే. సో ఆ లెప్టిన్ జీన్ లో మ్యూటేషన్స్ వస్తే కనుక వాళ్ళకి చైల్డ్హుడ్ ఒబేసిటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే పేరెంట్స్ నుంచి ఇంకా పాస్ ఆన్ అవుతుంది సార్ ఎట్లా? అది మ్యూటేషన్స్ పేరెంట్స్ నుంచి డెఫినెట్ గా పాస్ ఆన్ కావాలని ఏం లేదు కానీ బట్ మ్యూటేషన్ జరిగితే కనుక డెఫినెట్ గా ప్రాబ్లం ఉంటుంది.
అది హెరిడిటరీ ఉండొచ్చు. ఓకే. బట్ అట్లాంటి కేసెస్ వి సీ వెరీ లెస్, చాలా అంటే లెస్ దాన్ 1% జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి చూసే కేసెస్ చాలా అంటే ఒబేసిటీలో చాలా తక్కువ ఉంటాయి. అట్లా పేరెంట్స్ అండ్ ప్రికాషన్ మెజర్స్ ఉన్నాయి సార్ పిల్లలు రాకుండా ఉండడానికి అన్నట్టు? యా, డెఫినెట్ గా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్ గా చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఎంత జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికంటే మన బిహేవియర్, మన ఎన్విరాన్మెంటల్ కరెక్షన్స్ కనుక మనకు అంత బాగుంది అంటే కనుక వీ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ ఒబేసిటీ. ఓకే. ఎందుకంటే ఇది ఎంత హెరిడిటరీ అయినా కూడా చాలా తక్కువ పర్సెంట్, అంటే ఒక 40-50% మాత్రమే హెరిడిటరీ ఉండొచ్చు. పేరెంట్స్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. బట్ మన పేరెంట్స్ కొంత ఫ్యాట్ ఉన్నారు అంటే పిల్లల్లో కూడా దాదాపు ఎక్కువ మంది ఫ్యాటే ఉంటుంది జనరల్ గా. యా, దాన్ని డెఫినెట్ గా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దో ఇట్ ఈస్ హెరిడిటరీ, బట్ యువర్ బిహేవియరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ స్పీక్ లౌడర్ దాన్ హెరిడిటరీ. మనం కనుక ప్రాపర్ బిహేవియరల్ చేంజెస్ అన్ని చేసుకొని లైఫ్ స్టైల్ ప్రాపర్గా పెట్టుకుంటే డెఫినెట్గా మనము అంటే దట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్. ఓకే. చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి. ఒకవేళ ఒబేసిటీ వస్తుంది అన్న అంటే హెరిడిటరీగా ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయితే కనుక వీ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ ఒబేసిటీ. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా ఒబేసిటీకి ఏదైనా మెజర్మెంట్ ఉంది సార్? అంటే ఇతను మనకి చూడగానే లైక్ ఏదైనా మెజర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం కనిపెట్టాలి ఒబేసిటీ ఎంత ఉంది లేకపోతే ఎంత తగ్గాలి? చూడంగానే చెప్పొచ్చు ఆ పర్సన్ ఒబేస్ ఉన్నారు లేదా అని. సో యూజువల్గా అయితే కనుక అది ఫ్యాట్ వల్ల మజిల్ వల్ల అనేది మనకు అర్థమైపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మజిల్ దెన్ ఆ పర్సన్ స్టౌట్గా ఉండి మంచి కండలు అది బాగా తెలుస్తుంటుంది. అదే ఫ్యాట్ వల్ల అయితే డెఫినెట్గా షాగీగా అంత లూజ్గా ఉండి. సో విత్ ఐ ప్రాపర్ గా మనం చూసి దానికి చెప్పేయచ్చు ఆ పర్సన్ ఒబేస్ ఉన్నారు. కొన్ని రీల్స్ చూస్తుంటాం సార్, నార్మల్ గా చూడండి చాలా ఫ్యాట్ ఉంటారు కానీ చాలా బాగా డాన్స్ చేస్తారు, చాలా ఫిట్ గా ఉంటారు. సో అది ఒబేసిటీ కింద తీసుకుంది. సో డెఫినెట్ గా అప్పుడే అంటే అది ఒబేసిటీ డెఫినెట్ గా. బట్ ఇట్స్ నాట్ లైక్ పర్సన్ ఒబేస్ ఉన్నాడు అంటే డెఫినెట్ గా ఇట్స్ నాట్ లైక్ ఆ పర్సన్ యాక్టివ్ గా లేడని కాదు. చాలా మంది ఏంటంటే ఒక పర్సన్ ఒబేస్ ఉన్నా అంటే అంత యాక్టివ్ ఉన్నట్లే అని ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ యాక్టివిటీస్, తను ఎంత యాక్టివ్గా ఉంటాడు అనేది ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఒబేసిటీ. ఓకే. అట్లా అని చెప్పి యాక్టివ్ ఉన్న పర్సన్ ఒబేస్ కారా అంటే అట్లా కూడా కాదు. డెఫినెట్గా ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగైన్ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన బిహేవియరల్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల డిపెండ్ అవుతుంది. సో దానికోసమే మనము దీనికి బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెజర్మెంట్గా తీసుకుంటాం. ఓకే. బట్ ఇందాక స్టార్టింగ్ నేను చెప్పినట్టు ఈ బాడీ మాస్ ఇండెక్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ డజంట్ మెజర్ ద బాడీ యొక్క మజిల్ ఒక్కటేనా ఫ్యాటా దేనివల్ల వెయిట్ ఉన్నారు అనేది మెజర్ చేయదు. ఇట్ ఓన్లీ మెజర్స్ ద ఒక స్క్వేర్ మీటర్ కి ఎంత వెయిట్ ఉన్నారు అనేది మాత్రం మెజర్ చేస్తాం. సో బిఎంఐ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే రెగ్యులర్ గా మనం కన్వెన్షనల్ యూజ్ చేసే బిఎంఐ. అండ్ దాంతోపాటు మనం చూసినప్పుడు మనకు పర్సన్ తెలుస్తుంది ఫ్యాట్ ఎక్కువ ఉందా, ప్రోటీన్ ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది, మజిల్ ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, ఇప్పుడు నేను నా బిఎంఐ తెలుసుకోవాలి అంటే మెథడ్ ఏముంటుంది సార్ నార్మల్గా? సో బిఎంఐ ఇస్ వెయిట్ బై మీటర్ స్క్వేర్ చేస్తే మనకి ఆ ఫార్ములాని బేస్ చేసుకుని మన బిఎంఐ తెలుస్తుంది. సో దీంతో పాటు మనకి వెయిట్ సర్కంఫరెన్స్, సో ఇది మనకి క్లారిటీ ఇవ్వదు కదా, ఇట్ డజంట్ గివ్ ద క్లారిటీ అబౌట్ వెదర్ ద పర్సన్ ఈజ్ ఫ్యాట్ వల్ల ఉపయోగించుకున్నాడా లేదంటే మజిల్ మాస్ వల్ల ఉన్నాడా అని. సో దానికోసమే మనకి వెయిట్ సర్కంఫరెన్స్, దాంతోపాటు వెయిట్ టు హిప్ రేషియో ఓకే, ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. సో వెయిట్ సర్కంఫరెన్స్ మోర్ దాన్ 90 సెంటీమీటర్స్ మేల్, మోర్ దాన్ 80 సెంటీమీటర్స్ ఫీమేల్, అట్లే 0.9 రేషియో వెయిట్ టు హిప్ రేషియో మోర్ దాన్ 0.9 మేల్, మోర్ దాన్ 0.8 ఫీమేల్స్ ఉంటే అది కూడా ఒబేసిటీ కిందకి కన్సిడర్ చేస్తాం. ఓకే. బట్ కన్వెన్షనల్ మనం చెక్ చేసుకుని మనం బిఎంఐ ద్వారానే చూస్తాం అన్నమాట. ఇవి కాకుండా ఒక గోల్డ్ స్టాండర్డ్ అసలు ఆ పర్సన్ ఎంత బాడీ వెయిట్ ఉంది, ఎంత బాడీ ఫ్యాట్ ఉంది, ఎంత బాడీ మజిల్ ఉంది, ఎంత వాటర్ పర్సెంటేజ్ ఉంది, దీనికోసము మనం డెక్సా స్కాన్ చెప్పి ఉంటుంది. సో డెక్సా స్కాన్లో మనకి కంప్లీట్ బాడీ ఒక పర్సన్ యొక్క బాడీలో ఎంత మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత వాటర్ పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇది కాకుండా మనకి బయో ఇంపిడెన్స్ అనేది మెషిన్స్ ఉంటాయి. ఇవి దే ఆర్ నాట్ 100% షూర్ బాడీ యొక్క వాటర్ లెవెల్ని బేస్ చేసుకుని కొన్నిసార్లు మారచ్చు. ఓకే. బట్ దే ఆల్సో గివ్ అక్యురేట్ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, లీన్ మజిల్ ఎంత ఉంది, విజువల్ ఫ్యాట్ ఎంత ఉంది, ఎంత ఫ్యాట్ లూజ్ కావాలి, ఎంత మజిల్ గెయిన్ కావాలి అనేది కూడా ఇప్పుడు ఆ మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు సజెస్ట్ చేస్తారు అంటే ఎంత పీరియాడికల్ గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది? ఇది పీరియాడికల్ గా ఏం చెక్ చేసుకునే అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ గెయినింగ్ వెయిట్
కొద్దిగా వెయిట్ అంటే సెంట్రల్ ఒబేసిటీ అంటాం కదా, మనకు పొట్ట దగ్గర ఎక్కువ వేస్ట్ దగ్గర ఎక్కువ వెయిట్ పెరగడము అట్లా ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం వీ కెన్ అసెస్. ఇప్పుడు ఎక్కడికి పోయినా మనకి జిమ్స్లో అంతా కూడా ఇవి దొరుకుతున్నాయి. సో ఈ బయో ఇంటెన్స్ మిషన్స్ అనమాట. సో దాంట్లో మనం జస్ట్ అటు పట్టుకొని నిలబడితే ఆ ఎలక్ట్రోడ్స్ నుంచి మనకు ఆ సిగ్నల్స్ తీసుకొని మన బాడీ వెయిట్, ఐ మీన్ మన వెయిట్కి బట్టి ఎంత మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత వాటర్ కంటెంట్ ఉంది, ఎంత తగ్గాలి, ఎంత మజిల్ బిల్డ్ చేయాలి, ఓకే, అంతా కూడా డీటెయిల్స్. సరే, ఈ ఒబేసిటీ వల్ల లైక్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు సార్? నార్మల్గా క్రానిక్ కానీ లైక్ మైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఒక ఒబేసిటీ వల్ల ఏమి నెగిటివ్స్ ఉండే అవకాశం ఉంది? సో ఒబేసిటీ అనేది చాలా లీస్ట్గా అండర్స్టాండ్ చేసుకునే డిసీజ్ అండి. అంటే మనం చిన్నప్పుడు కూడా చూసుంటాము చాలా వరకు. ఒక వ్యక్తి ఏదైనా చాలా లావుగా ఉండి హైట్గా ఉన్నా కూడా గొప్ప పర్సనాలిటీ అంటారు తప్ప ఒబేసిటీ అనేటోళ్ళు కాదు. అవును, ఇప్పుడు అది మారుతుంది. అంటే మంచి ఫుడ్ తింటున్నాడు, హెల్తీగా ఉన్నాడు, బాగా తింటున్నాడు అని అనుకుంటాం తప్ప, కానీ దాన్ని ఒబేసిటీ కింద ఎవరు దాన్ని కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అది మారుతుంది. ఎందుకంటే ఒబేసిటీ అనేది ఒక క్రానిక్ డిసీజ్. ఒక క్రానిక్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి ఒక క్రానిక్ డిసీజ్గా, ఇప్పుడు డయాబెటీస్ ఎట్లయితే ఉందో, హైపర్ టెన్షన్ ఎట్లయితే ఉందో అట్లా ఒక క్రానిక్ డిసీజ్ అనమాట. ఒబేసిటీ అనే డిసీజ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దానివల్ల ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. దానివల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, హైపర్ టెన్షన్, బీపీ, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ అంటారు. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్ ఫైబ్రోసిస్ అయిపోయి సిరోసిస్కి వెళ్ళే స్టేజెస్ వస్తాయి. ఓకే, అదంతా కూడా ఈ ఫ్యాట్ వల్ల, ఒబేసిటీ వల్ల, విజువల్ ఫ్యాట్ వల్ల. ఇందాక చెప్పినట్టు ఆ విజువల్ ఫ్యాట్ అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆల్కహాల్ తీసుకుని వాళ్ళలో కూడా ఈ ఫ్యాట్ వల్ల లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ నుంచి నాష్ అంటారు దాన్ని, నాష్ నుంచి మ్యాష్ కింద మారుస్తున్నాం, అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ కింద మారుస్తున్నాం. ఓకే, బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లం. మెటబాలిజం దీనివల్లే ప్రాబ్లం అనమాట. సో ఇట్లా ఈ జబ్బులన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీతో ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్లే బాడీ అనేది, ఐ మీన్ మెటబాలిజం అనేది తగ్గిపోయి ప్రాబ్లమ్స్ అన్ని రావడం వల్లే మనకి జబ్బులు అన్ని త్వరగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనం లైక్ ఒబేసిటీకి వచ్చే రీజన్స్ ఏంటి, దాని యొక్క నెగిటివ్ షేడ్ మనం చూసాం కదా సార్. ఇప్పుడు ఒక ఒబేస్ పర్సనే ఉన్నారు, ఒక ఒబేస్ పర్సన్ తను వెయిట్ తగ్గడానికి ఇప్పుడు ఈరోజు మార్కెట్లో కూడా ఇన్స్టెంట్గా తగ్గడం చాలా మనం చూస్తూ ఉన్నాము, లేదా ఒక ప్రాపర్ డైట్తో బ్యాలెన్స్డ్గా 6 monthsకో 7 monthsకో తగ్గడం మనం చూస్తూ ఉన్నాం కదా సార్. ఇప్పుడు నార్మల్గా ఒక ఒబేసిటీ ఉన్న పర్సన్ తను నార్మల్ లెవెల్కి అట్లా బిఎంఐ, పర్ఫెక్ట్ బిఎంఐకి రావడానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏమున్నాయి సార్ మామూలుగా ఈరోజు మార్కెట్లో? సో మనం ఏదైనా సరే మనం తీసుకున్న ఫుడ్ అది ఎయిదర్ మనం దాన్ని ఎక్స్పెండ్ చేయాలి బయటికి త్రూ వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ మనం ఎక్స్పెండ్ చేయాలి. లేదు అంటే కనుక బాడీ దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అట్లా ఆ ప్రాసెస్లో ఒక క్రానిక్ అంటే ఒక ఓవర్ ద ఇయర్స్ అట్లే జరుగుతూ వెళ్తే కనుక స్లోగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ వస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ డైట్. ఓకే, డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుంది సార్. సో ఈ మనం ఏదైతే ఫుడ్స్ తీసుకుంటున్నామో అందులో ద ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకు నార్మల్ హెల్తీ డైట్లో ఇట్ షుడ్ బి అరౌండ్ 40 to 40% ఆఫ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 20-25 grams ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, అప్ టు 40 grams తీసుకోవాలి. బేరియాట్రిక్ పేషెంట్స్ అయితే, ఐ మీన్ బేరియాట్రిక్, పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్ ఏదైనా అయింది ఉన్న వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అప్పుడు ప్రోటీన్ అనేది ఇంకా ఎక్కువ తీసుకోవాలి. సో యూజువల్గా వీ టెల్ అరౌండ్ 1.2 to 1.4 grams పర్ కేజీ వెయిట్కి ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ 60 kgs ఉన్నాడు అనుకోండి, 1.2 per kg తీసుకోవాలి. ఓకే, సో అట్లా మనకు కార్బోహైడ్రేట్స్ ఇంత పర్సెంటేజ్, ప్రోటీన్ ఇంత అమౌంట్ తీసుకోవాలి. అట్లే ఫైబర్ కూడా చాలా మంది మిస్ అయ్యేది ఫైబర్. మనకి బాడీలో మైక్రోబయోమ్ అనేది ఉంటుంది. సో మనకి ఎనర్జీ, మనం ఏం తింటున్నామో మనకు ఆ మైక్రోబయోమ్ అనేది ఇట్ విల్ డిసైడ్ వెదర్ టు కన్వర్ట్ ఇట్ టు క్యాలరీస్గా కన్వర్ట్ చేయాలా, లేదంటే దాన్ని బర్న్ చేయాలా ఫుడ్ని. ఓకే, సో అది కనుక మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోలేదు అంటే కనుక గట్ మైక్రోబయోమ్ అనేది కూడా స్లోగా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తుంది. సో అట్లా డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ కూడా ఎక్కువగా ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అది కూడా గట్ మైక్రోబయోమ్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిజం అనమాట. మన మెటబాలిజం డిసైడ్ చేసి గట్ మైక్రోబయోమ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం తీసుకున్న ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉంటే కనుక ఈ గట్ మైక్రోబయోమ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇట్స్ లైక్ అంటే ఒక ఎకోసిస్టమ్, ఒక ఫారెస్ట్ ఉంది అనుకోండి. ఇఫ్ యూఆర్ డిప్లీటింగ్ దాంట్లో ఉన్న బ్యాడ్ ఎక్కువ పెరుగుతూ వస్తే కనుక, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతూ వచ్చి గట్ మైక్రోబయోమ్లో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తే కనుక ఆ ఎకోసిస్టమ్ చెడిపోతుంది. సో అట్లా చెడిపోయినప్పుడు, ఆ ఎకోసిస్టమ్ చెడిపోయినప్పుడు మనకు మెటబాలిజం అనేది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దానివల్ల మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
సో గట్ మైక్రోబయోమ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దాన్ని మనం బతికించాలి, ఆ గట్ మైక్రోబయోమ్ ప్రాపర్గా ఉండాలి అంటే కనుక ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఒకటి మన లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఒబేసిటీ తగ్గడానికి లైఫ్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ డైట్ అనుకుంటున్నాం కదా సార్. సరే, మళ్ళీ ఏమనుకోవద్దు, ఇంత మీరు ఒకటి చెప్పారు కదా సార్, క్యాలిక్యులేషన్ ఒకటి సమ్ 1.2 అది ఒకసారి చెప్పగలుగుతారు సార్? అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి? 40 to 45% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో మిగతాది ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఉండాలి. ఓకే, ఫైబర్ అనేది పర్ డే అట్లీస్ట్ 4 to 5 grams ఆఫ్ ఫైబర్ మినిమం ఉండాలి. ఎంత పర్ మీల్కి మనం మాట్లాడుతున్నాం? ఓకే. ప్రోటీన్ అనేది 1.2 grams per kg బాడీ వెయిట్ మినిమం తీసుకోవాలి ఒక నార్మల్ ఇండివిజువల్. అదే ఒక ఏదైనా సర్జరీ అయింది, లేదు జిమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒబేస్ పర్సన్ సార్, 120 ఉందనుకోండి, 120కి 120 into 1.2 తీసుకుంటామా? ఓకే, సో అది ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ అంటే మనకున్న వెయిట్ని బట్టి మనం తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది ఇంకేమన్నా లైక్ సర్జికల్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయి? సర్జికల్ కానీ మన మెడికల్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది నేను చెప్పింది ఓన్లీ నార్మల్ ఒక పర్సన్ వెయిట్ గెయిన్ కాకుండా ఒకేలా ఒబేస్ ఉన్నా కూడా మజిల్ ఒబేసిటీ తగ్గించుకోవడానికి మనం తీసుకోవాల్సిన మీల్ అనమాట. సో ఇది చేసుకుంటూ దీంట్లో మనము క్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ క్యాలరీస్ లో ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 1000 ఒక పర్సన్ కి రిక్వైర్మెంట్ నార్మల్ గా 2000 అనుకోండి క్యాలరీస్. ఓకే, సో తను వెయిట్ లాస్ కావాలి అంటే హీ షుడ్ బి టేకింగ్ ఓన్లీ 1800-1700 క్యాలరీస్ అనమాట. అప్పుడు ఒక 300 క్యాలరీస్ డెఫిసిట్ ఉంటేనే, 300 to 500 కిలో క్యాలరీస్ డెఫిసిట్ ఉంటేనే ఆ పర్సన్ అనేది వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా క్యాలరీస్ తక్కువ తీసుకుంటూనే ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి మజిల్ లాస్ అనేది రాదు. అప్పుడు మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయితే తప్ప తగ్గదు. లేదు ప్రోటీన్ తక్కువ, నువ్వు క్యాలరీస్ తక్కువ తీసుకుంటున్నావు, దాంట్లో రిఫైన్ షుగర్స్ లేదంటే ఓన్లీ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఫైబర్ తక్కువ ఉంది, ప్రోటీన్ తక్కువ ఉంది, అప్పుడు డెఫినెట్ గా దో యూఆర్ లూజింగ్ వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి మెటబాలిజం ఇంప్రూవ్ కాదు. మన మెటబాలిజం ఇంప్రూవ్ కావాలంటే డెఫినెట్ గా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇది మనం మాట్లాడుతుంది లైఫ్ స్టైల్. దీంతో పాటు రెగ్యులర్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఉండాలి. దాంతోపాటు స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ మాస్ పెరగడానికి కూడా మనకి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవాలి. ఓకే, ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఫ్యాట్గా కన్వర్ట్ కాకుండా మనం తీసుకున్న క్యాలరీస్ గ్లూకోగాన్గా కన్వర్ట్ అయ్యి మజిల్లో కూడా స్టోర్ అవుతుంది. సో దట్ విల్ నాట్ గెట్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. సో ఈ గ్లూకోగానే మనకి బాడీ ఎనర్జీ సోర్స్ అన్నమాట. మనకు అవసరమైనప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ రిలీజ్ చేయడానికి ఈ గ్లూకోన్ నుంచి వస్తుంది. సో దీనివల్ల మనకి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ తీసుకోలేం, అంటే తీసుకున్న క్యాలరీస్ అనేది బర్న్ చేస్తుంది, మజిల్ కూడా స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ అన్నమాట. ఇవి వర్కౌట్ కాని వాళ్ళలో ఒబేస్ ఉన్నారు. ఇప్పుడు ఒబేసిటీలో మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేసి. మనం బిఎంఐని బట్టే ఆ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 డివైడ్ చేస్తాం. సివియారిటీ. ఇప్పుడు ఒక పర్సన్ అప్ టు మన ఇండియన్స్కి అయితే కనుక 27.5 వరకు వీ కాల్ ఇట్ ఓవర్ వెయిట్. ఎనీథింగ్ అబోవ్ 27.5 బిఎంఐ వీ కాల్ దమ్ యాజ్ క్లాస్ 1 ఒబేసిటీ. సో అట్లా ఒక పర్సన్ క్లాస్ 1 ఒబేసిటీ వరకు రాలేదు, లేదా క్లాస్ 1 వరకు వచ్చాడు అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫస్ట్ చెప్పి చూస్తాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వర్కౌట్ కాలేదు అంటే దెన్ వీ సజెస్టింగ్ ఎదర్ మెడికేషన్స్ ఆర్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని, బెలూన్ అనేసి అట్లా. ఓకే, లేదు అంటే కనుక సర్జరీస్కి, బేరియాటిక్ సర్జరీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఐ టెల్ యూ వై బేరియాటిక్ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళలో. వెయిట్ తగ్గడం అనేది పాసిబుల్ కాదు. ఓకే, సో ఈ ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వర్కౌట్ కానప్పుడు. ఓకే, ఇప్పుడు లైక్ మీరు చెప్పిన మెడికల్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకుంటే సార్ ఏమున్నాయి సార్ సజెషన్స్ ఏమున్నాయి లైక్ మెడికల్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇన్వేజివ్ అన్నారు. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వర్కౌట్ కావడంలో ఇప్పుడు మనకి ఒజంపిక్ అనేసి, అవును సార్, సెమాగ్లూటైడ్ రీసెంట్గా ఈ పేర్లు ఎక్కువ వింటున్నాం. సో వీటిలో ఉన్నవి ఏంటంటే నేను ఇందాక మీకు హార్మోన్స్ చెప్పా కదా, అందులో జిఎల్పి, జిఐపి అని చెప్పాను. సో ఆ హార్మోన్సే, ఆ హార్మోన్ అగోనిస్టే ఈ డ్రగ్స్ అనమాట. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే బ్రెయిన్ కి అడిషనల్ గా ఆ హార్మోన్ సెన్సిటివిటీ ఉంది మనకి, బ్రెయిన్ ఇట్ హస్ బికమ్ రిజిడ్, ఇట్స్ నాట్ టేకింగ్ అప్ ద హార్మోన్ రెస్పాన్స్, హార్మోన్స్ కి రెస్పాండ్ కావట్లేదు. దాని గురించి మనం బయట నుంచి ఎగ్జోజెనస్ గా మనము
ఈ హార్మోన్స్ అనేవి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన ఒజంపిక్ అనేది ఇంజెక్షన్ సార్. Yeah. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్న కపిల్ శర్మ కొన్ని స్పెక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మనం చూస్తూ ఉన్నాం. కపిల్ శర్మ కానీ, కరణ్ జోహర్ కానీ, సమ్ రామ్ కపూర్ గారు, వీళ్ళందరూ కూడా వెయిట్ తగ్గడం ఇన్స్టెంట్గా తగ్గారు. దేనివల్ల అంటే ఒజంపిక్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ సార్ నార్మల్? సో బేసికలీ we doesn't know exactly what drug it is. Those are speculations only. Yeah. సో బేసిక్గా ఈ ఒజంపిక్ కానీ విగోవి కానీ ఇవేంటి అంటే ఈ జిఎల్పి అగోనిస్ట్ అన్నమాట, జిఐపి అగోనిస్ట్. ఓకే. సో ఇవి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తాయి. దానివల్ల యూ విల్ ఫీల్ సెటైటీ అనేది వస్తుంది. సెటైటీ రావడం వల్ల మీకు ఎక్కువ తీసుకోరు. దాంతోపాటు మీకు పేగుల కదలిక పెరిస్టాల్సిస్ అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ స్లోగా మెటబాలిజం అనేది ఇంప్రూవ్ చేస్తుంటుంది. అంటే కన్సంప్షన్ తగ్గించేలా చేస్తుంది సార్. ఓకే. సో ఎక్కువ సెటైటీ తొందరగా వస్తుంది, అంటే తొందరగా ఆకలేదు, ఫుల్నెస్ అనేది తొందరగా వస్తుంది. ఓకే. పేగుల కదలిక తొందరగా ఫాస్ట్గా ఉండదు కాబట్టి ఈ డైజెషన్ అనేది కూడా స్లో డౌన్ అవుతుంది. ఓకే. సో బేసిక్గా ఈ డ్రగ్స్ ఇది మాత్రమే కాకుండా సో మెటబాలిజం పరంగా కూడా ఈ డ్రగ్స్ అనేవి ఇట్ విల్ కాజ్ వెయిట్ లాస్ అన్నమాట. ఓకే. మనకి మెటబాలిజం ఇంప్రూవ్ కావడం వల్ల వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ డ్రగ్స్తో. బట్ అట్ ద సేమ్ టైం దే విల్ బి ప్రోటీన్ మజిల్ లాస్. సో అడిక్వేట్ ప్రోటీన్ తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న వాళ్ళలో ఈ డ్రగ్స్ డెఫినెట్గా సేఫ్. అండ్ ఆ డ్రగ్స్ వల్ల లైక్ నేను చెప్పాను కదా గట్ హార్మోన్స్ అఫెక్ట్ చేస్తుంది. సో ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళలో చాలా వరకు ఈ నాసియా సెన్సేషన్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అబ్డామిన్ బ్లోటింగ్ సెన్సేషన్. ఎందుకంటే మనకి ఈ పెరిస్టాల్సిస్ అనేది తగ్గిపోతుంది, పేగుల కదలిక అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ అలానని చెప్పి అందరిలో ఉండదు. బట్ ఉన్నప్పుడు వెంటనే డోసెస్, దీంట్లో కొన్ని డోసెస్ ఉంటాయి అన్నమాట. 2.5 నుంచి స్టార్ట్ చేస్తారు, ఇట్ గో అప్ టు 10-15 వరకు. సో ఈ డోసెస్ అనేవి వెంటనే అప్గ్రేడ్ కాకుండా కొద్దిగా టైం ఇవ్వాలి, బాడీ రెస్పాండ్ కావడానికి టైం ఇవ్వాలి. సో డెఫినెట్గా దీస్ ఆర్ నాట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యువర్ బాడీ. డెఫినెట్గా దే విల్ హెల్ప్. బట్ అట్ ద సేమ్ టైం అండర్ ప్రాపర్ గైడెన్స్, అండర్ ప్రాపర్ ప్రికాషన్స్, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా యూజ్ చేస్తే కనుక దే విల్ హ్యావ్ ఎఫెక్ట్. బట్ థింగ్ ఈజ్ మనం ఎట్లయితే ఈ డ్రగ్స్ ఇస్తున్నాం వెయిట్ లాస్ కోసము, ఈ డ్రగ్స్ కంటిన్యూస్గా ఇప్పుడు ఏదో ఒక 6 months తీసుకొని ఆపేయడము అట్లా చేసే డ్రగ్స్ కాదు ఇవి. డెఫినెట్గా మన అడిక్వేట్ వెయిట్ లాస్ అయ్యి అది మెయింటైన్ చేసుకోవడానికి మనము మెయింటెనెన్స్ డోస్ కూడా వాడాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ దట్ క్యాన్ బి లైఫ్ లాంగ్ అన్నమాట. లైఫ్ లాంగ్ ఇంజెక్షన్ ఫార్మాట్ మెడిసిన్ తీసుకో. ఓకే. అది లైఫ్ లాంగ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అంటే ఇది టెంపరరీనా పర్మనెంట్? సో బేసిక్గా ఇది కంప్లీట్గా ఆపేయడానికి అంత ఈజీ కాదు. చాలా మంది ఏంటంటే ఒక 6 నెలలు వాడదాము తర్వాత చూద్దాంలే అని చెప్పేసి జస్ట్ డ్రగ్ తీసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఇనిషియల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే కనుక ప్రాబ్లమ్. లేదు అంటే బాడీ స్లోగా అడాప్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి, ఇంకా స్టడీస్ నుంచి మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో అంటే ఇంకొక 3-4 years, అరౌండ్ 5 years లోపు మనకి స్టడీస్ అన్ని తెలుస్తాయి దానివల్ల ఈ డ్రగ్స్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి. ఎందుకంటే చాలా మందికి మనము అంటే ఇప్పుడు ఇండియాలో ఈ డ్రగ్స్ లాంచ్ అయ్యి ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఈజీ అవైలబిలిటీ ఉంది కాబట్టి లార్జ్ పాపులేషన్లో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టడీస్ వస్తే ఇంకా మనకి క్లియర్ దానివల్ల వచ్చే మేజర్ క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది. ఓకే. ఇప్పటికైతే దీనివల్ల మేజర్ క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. బట్ ఇట్ షుడ్ బి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏ ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ కింద ఉండాలి. ఎందుకంటే సార్కోపీనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సార్ ఇంకొక మెథడ్ ఉంది కదా సార్, నార్మల్గా ఈ ఒబేసిటీ తగ్గించడానికి లైక్ ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ మెథడ్ అని చెప్తారు కదా. నార్మల్గా కూడా మీరు మామూలు చూస్తుంటే ఈ మూవీ ఇండస్ట్రీలో కూడా దాసరి నారాయణ గారు సో ఆయన ఆ గ్యాస్ట్రిక్ బెలూన్కి సంబంధించిన ఒక సర్జరీ తీసుకున్నారు వెయిట్ లాస్కి సంబంధించి. తీసుకున్న వెంటనే తనకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, చనిపోయారని కూడా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో రొటేట్ అయ్యే వాటి గురించి. అంటే వాటి గురించి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా లైక్ అంటే వాటి గురించి చెప్పగలుగుతారు సార్ అసలు ఏంటో సర్జరీ అనేది? సో బేసిక్గా మనకేంటంటే ఇప్పుడు ఒక పర్సన్ అంటే ట్రీట్ చేసిన డాక్టర్కి బాగా తెలుసు ఇంకా ఇప్పుడు కాంప్లికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్ కాంప్లికేషన్స్ ఎట్లున్నాయి, ఎంత వెయిట్ ఉన్నాడు. సో బిఎంఐ టూ హై ఉండి అంటే 50-60 బిఎంఐ అంటే ఆ పర్సన్ ఒక 180 centimeters ఒక పర్సన్ ఉంటే ఈ షుడ్ బి అరౌండ్ 200 kgs, ఓకే 250 kgs అట్లా ఉన్నారు అనుకోండి.
వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇన్హరెంట్గానే వాళ్ళకి ఈ కార్డియాక్ రిస్క్ అనేవి అన్నీ పెరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సర్జరీ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా సమ్ స్ట్రెస్ టు ద బాడీ. ఓకే. సో అండర్ ప్రాపర్ కేర్ అండ్ గైడెన్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎలెక్టివ్గా చేసుకుంటే కనుక ఈ కాంప్లికేషన్స్ అనేవి తగ్గించచ్చు. ఓకే. దాంతోపాటు ఇప్పుడు మీరు దాసనారాయణ గారి ప్రొసీజర్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఎంత అంటే ఆల్రెడీ తనకి కార్డియాక్ డిసీజెస్ ఏమున్నాయో మనకు తెలియదు. ఓకే. సో వీటి వల్ల చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. సో బేసిక్గా ఇది మనం ఎన్నో వేల సర్జరీస్ చేస్తుంటే అందులో ఒకరికో ఇట్లా ఇద్దరికో ఇట్లా అవుతుంది. ఓకే. సో అట్లా అని చెప్పి అందరికీ ప్రాబ్లం వస్తుందని కాదు. ఇప్పుడు సపోజ్ ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ఓకే. తను కొద్ది కాలానికి ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. సో ఇది నీ రీప్లేస్మెంట్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, తనకి ఆల్రెడీ ఏదైనా కార్డియాక్ డిసీజెస్ ఉంటే అది అగ్రవేట్ అయ్యి చనిపోవడం వల్ల. సో అట్లా ఒకటి రెండు ఏదైనా బేరియాట్రిక్ సర్జరీస్లో కూడా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బట్ అంత లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అయితే ఉండవు. అంటే ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పర్సంటేజ్ మాట్లాడుకుంటే సార్ ఎంత పర్సంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది సార్ దీంట్లో 100% డెఫినెట్గా సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ సర్జరీ ఫాలోఅప్ ఇదంతా కరెక్ట్గా ప్రాపర్గా చేసుకొని అట్లీస్ట్ ఫర్ 2 years మేము మామూలుగా అడ్వైజ్ చేసేది ఏంటంటే కనుక మినిమం 2 years వరకు మీరు ఫాలోఅప్లో ఉండాలి. ఎందుకంటే దీంట్లో పోస్ట్ బేరియాట్రిక్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటే కనుక డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే కనుక మేజర్గా అన్ఎక్స్పెక్టెడ్ అన్సీన్ కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు. ఓకే. అండ్ గ్యాస్ట్రిక్ బెలూన్ తర్వాత ఆయనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు. సో ఇప్పుడు మనం మీడియాలో చూసినా కూడా మనకి క్లియర్గా మీడియా అంతా కూడా హైలైట్ చేసేది ఏంటంటే అది చేసుకోకుండా ఉండుంటే బతికుండేమో కదా, ఇది చేయడం వల్లనే దాని యొక్క ఇంప్లికేషన్తో చనిపోయారు అనేది మనం స్పెక్యులేషన్ చూస్తూ ఉన్నాము. బట్ అది చేయడం వల్ల తను వెయిట్ తగ్గుతారన్న ఉద్దేశంతోనే చేశారు. తనకి ఏదో కాంప్లికేషన్స్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ కొన్ని వెరీ రేర్ కేసెస్లో అట్లా జరిగింది. ఈవెన్ ఇప్పుడు మామూలుగా కూడా సార్ మీరు చూసుంటారు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది ఈ న్యాచురల్ డైట్కి సంబంధించి కొంతమంది ఎవరైతే ఆశ్రమాల త్రూ రన్ చేస్తూ ఉన్నారో న్యాచురల్ డైట్ త్రూ మీరు తగ్గండి తప్ప వీటికి వెళ్ళొద్దు అని ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని యొక్క నెగిటివ్ షేడ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే చాలామంది ప్రజల్లో కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీటి మీద ఐడియా లేని వాళ్ళు అరే అది చేయించుకుంటే చనిపోతారంట, అది అయిపోతే ఇది అవుతుందంట, అది ముందు ఆసన ఇట్లా జరిగింది, ఆర్తీయాలు చనిపోయింది సంథింగ్ ఇలా మనకు వస్తుంటాయి కదా సార్. సో అలాంటి వాళ్ళకి మీరు అంటే ఇలాంటి మీరు చెప్పిన గ్యాస్ట్రో బెలూన్ సంబంధించిన కానీ వాళ్ళని ఎట్లా మీరు కన్విన్స్ చేస్తారు సార్ నార్మల్గా? సో బేసిక్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది వెయిట్ లాస్ సర్జరీస్ అనేది ఇట్స్ ఏ అప్కమింగ్ న్యూ బ్రాంచ్ ఆఫ్ సర్జరీ. సో దీంట్లో ఇంకా చాలా మందికి అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేస్తారన్న ఐడియాస్ కూడా చాలా మందికి లేవు. చాలా మంది ఏమనుకుంటారంటే సర్జరీ ఎందుకు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేదా అంటే న్యాచురల్గా తగ్గాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు, అది కరెక్టే. మేము కూడా అదే ట్రై చేస్తాం. ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్సే చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ట్రై చేసి అవి సక్సెస్ కావట్లేదు, వాళ్ళ వెయిట్ పెరుగుతూనే పోతుంది అంటే కనుక దెన్ విల్ డిసైడ్ టు గో ఫర్ ప్రొసీజర్స్. ఓకే. అండ్ దీంట్లో మెయిన్గా మనము చూడాల్సింది ఎన్ని రోజుల నుంచి వాళ్ళు అంత వెయిట్ ఉన్నారు. ఓకే. ఎందుకంటే మన బాడీలో ఒక సెట్ పాయింట్ అనేది మన బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. సో ఈ సెట్ పాయింట్ ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు నేను తీసుకునేది 1 స్పూన్ ఆఫ్ రైసే సార్, నేను అంతకంటే తీసుకోవట్లేదు అన్న కూడా వాళ్ళు వెయిట్ తగ్గరు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే రైస్ కానీ ఏదైనా సరే ఎంత తక్కువ క్వాంటిటీ అయినా సరే అది ఇట్ బి యూజ్డ్ టు అంటే ఎనర్జీగా అది కన్వర్ట్ కాదు, ఇట్ విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ ఫ్యాట్. ఓకే. సో దానివల్ల వాళ్ళు వెయిట్ పెరుగుతూనే పోతుంటారు. అది అగైన్ మన మెటబాలిజం డిఫెక్ట్ వల్ల. ఇప్పుడు మీరు ఒక పదం యూజ్ చేశారు కదా సెట్ పాయింట్ ఆఫ్ ది బాడీ అని, అసలు సెట్ పాయింట్ అంటే ఏంటి సార్? సో సెట్ పాయింట్ అంటే ఒక పర్సన్ సపోజ్ ఒక 100 kgs ఉన్న పర్సన్ ఈ ట్రై టు రెడ్యూస్ ఒక 90 వరకు తగ్గాడు. యాక్చువల్ తనకు ఉండాల్సిన వెయిట్ 75 or 80. సో ఒక 90 వరకు తగ్గాడు కష్టపడి ఎక్సర్సైజ్ జిమ్ చేసి. సో ఇది ఒక ఓవర్ 6 to 8 months పీరియడ్ టైంలో. సో 10 kgs తగ్గాడు, దాని తర్వాత ఇంకా తన వల్ల పాసిబుల్ కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు, డైట్ అనేది ఎవరైనా సరే రెగ్యులర్గా మోర్ దెన్ 1 year or 2 years కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోలేదు. సో అప్పుడు ఏం చేస్తాడు, హీల్ స్టార్ట్ టేకింగ్ నార్మల్ ఫుడ్. ట్రై చేస్తారు, కుదరలేదన్నా మళ్ళీ నార్మల్ అయిపోతారు. కుదరలేదు కాదు, వాళ్ళు అండ్ అంతకంటే వెయిట్ ఆపుకోలేరు. సో అవి ఆపుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది,
డెఫినెట్గా ఆ డైట్ ప్లాన్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే. సో అట్లా బ్రేక్ అయినప్పుడు వన్స్ ఈ స్టార్ట్ టేకింగ్ నార్మల్ ఫుడ్, రెగ్యులర్గా రైస్ తీసుకోవడము ఇట్లాంటివన్నీ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా హీ విల్ హ్యావ్ ఆ తీసుకున్న ఎనర్జీ అంతా బాడీలో, ఐ మీన్ ఆ తీసుకున్న క్యాలరీస్ అంతా మన బాడీ ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ యాజ్ ఫ్యాట్ అండ్ స్టోర్ ఇట్. ఓకే. ఎందుకంటే ఆ సెట్ పాయింట్ అన్నది ఫిక్స్ చేసుకుంది బ్రెయిన్. సో నా బాడీ వెయిట్ 100 ఉండాలి, నేను 90కి తగ్గాను. ఓకే. 90కి తగ్గినప్పుడు స్టార్వేషన్లో ఉన్నాడు, బాడీ స్టార్వేషన్లో ఉన్నాను అర్థం చేసుకొని, సో మళ్ళీ నా ఫ్యాట్ తగ్గిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా స్టార్వేషన్కి వెళ్తే మళ్ళీ నాకు ప్రాబ్లం రాకూడదు అనేసి అగ్రెసివ్గా స్టోర్ చేసుకోవడం. అగ్రెసివ్గా ఫుడ్ ఇంటేక్ ఏమి ఎక్కువ ఉండకపోయినా కూడా అగ్రెసివ్గా మనం తీసుకునే నార్మల్ ఫుడ్ అయినా సరే, డైట్ ఆపేసి నార్మల్ ఫుడ్ తీసుకుని స్టార్ట్ చేసినా కూడా, అంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో కాకుండా కూడా తీసుకున్న కొద్ది క్వాంటిటీని కూడా బాడీ అనేది ఇట్ విల్ ట్రై టు పుష్ టు ఫ్యాట్. పాపం వాడి తప్పు లేకుండా కూడా, యా, సో వాడి తక్కువ ఇంటేక్ తీసుకుంటున్నప్పటికీ కూడా అట్లా సెట్ పాయింట్ వల్ల కన్వర్ట్ అవుతుంది అంటే మళ్ళీ అతని ప్రమేయం లేకుండా జరుగుతుంది కదా సార్ నార్మల్. దట్స్ వాట్. అది ఒక అట్లీస్ట్ ఒక 2 years 3 years కష్టపడి చేసి మెయింటైన్ చేసి చేయగలిగితే మేబీ ఆ సెట్ పాయింట్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది. ఓకే. అంతే తప్ప ఒక 6 months చేసి నేను ఆ డైట్ చేసి ఈ డైట్ చేసి ఇట్లా మల్టిపుల్ డైట్స్ ఫాలో అయ్యి చేయడము అంటే మనకి డైట్స్ కూడా మీరు చూస్తే కీటో డైట్ అని చెప్పి, ఆ డైట్ అని చెప్పి, ఈ డైట్ అని చెప్పి మీరు ఒకసారి గూగుల్లో కొడితే దిల్ బి హండ్రెడ్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఆ నేమ్స్ అని మెన్షన్ చేయట్లేదు, బట్ మనం గూగుల్లో ఒకసారి కొడితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ వస్తాయి. సో ఏ డైట్ ఏ పర్సన్కి పక్కాగా సూట్ అవుతుంది అన్నది మనం చెప్పలేము. ఇప్పుడు తను తీసుకున్నాడు, ఆ డైట్ చేశాడు, తగ్గాడు, నేను తగ్గలేకపోతున్నాను. సో ఇవన్నీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ మెటబాలిజం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే. కాబట్టి తనకు సెట్ అయింది, ఖచ్చితంగా నీకు సెట్ కావడం లేదు. సో దానివల్లే ఈ సెట్ పాయింట్ అనేది బేసిక్ కీ రోల్ అనమాట. ఇట్స్ అగైన్ పర్సన్ టు పర్సన్ ఖచ్చితంగా మారుతుంది. అండ్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ నుంచి అదే వెయిట్ మెయింటైన్ అవుతున్నాడు అంటే ఆ వెయిట్ నుంచి తగ్గడం చాలా కష్టమవుతుంది. సార్ దీంట్లో మీరు ఇందాక చెప్పారు కదా సార్, మాట్లాడుతున్నప్పుడు మనకు హార్మోన్స్లో కూడా పాజిటివ్ హార్మోన్స్ ఉన్నాయి, దాంట్లో లెప్టిన్ అని కూడా చెప్పారు కదా సార్. నార్మల్గా ఇప్పుడు అంటే మనకు ఆ సాటిటీ వస్తుంది, ఆ ఫుల్నెస్ అనేది ఒకటి వస్తుంది, అది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంటుంది అని చెప్పి, దట్ ఈస్ కాల్డ్ లెప్టిన్. యా. సో ఇప్పుడు ఫ్యాట్ అక్యుములేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమైతే అంటే ఫ్యాట్ కూడా ఒక ఆర్గాన్ లాగే అనమాట. నౌ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యాట్ ఆల్సో యాజ్ ఏ ఆర్గాన్ అనమాట. సో ఇప్పుడు ఎట్లయితే మనకి లివర్ ఉందో, హార్ట్ ఉందో, లంగ్స్ ఉన్నాయో, అట్లా ఫ్యాట్ అనేది కూడా ఒక ఆర్గాన్ లాగా ట్రీట్ చేయాలి. సో దీంట్లో నుంచి కూడా బికాస్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇందులో నుంచి మనకి లెప్టిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఓకే. సో యూజువల్గా ఒక లీన్ పర్సన్కి మన ఈ లెప్టిన్ హార్మోన్ అనేది నార్మల్గా సెక్రెట్ అయింది, బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్కి సిగ్నల్ అందుతుంది, దెన్ ఫ్యాట్ స్టోరేజ్ అనేది తగ్గిస్తుంది. అంటే ఎక్కువ శాతం ఎనర్జీ, ఐ మీన్ తీసుకున్న క్యాలరీస్ అన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసడానికి హార్మోన్ పనికొస్తుంది. ఒబేస్గా ఉన్న వాళ్ళలో డెఫినెట్గా ఈ లెప్టిన్ అనేది సిగ్నల్ బ్రెయిన్కి అంత ఈజీగా అందదు అనమాట. బ్రెయిన్కి ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది. ఓకే. దాన్ని లెప్టిన్ రెసిస్టెన్స్ అంటాం. సో అందుకే ఒబేస్ పీపుల్లో ఈ సెట్ పాయింట్, లెప్టిన్ రెసిస్టెన్స్ ఇవి ఉండడం వల్లే ఆ ఒబేసిటీ అనేది తగ్గించే ప్రాసెస్లో, వాళ్ళు ట్రై చేసిన ప్రాసెస్లో బ్రెయిన్కి అందే సిగ్నల్ సరిగా కమ్యూనికేట్ కాక, దెన్ వన్స్ వాళ్ళు నార్మల్ డైట్ తీసుకోవడము స్టార్ట్ చేస్తే దెన్ అగైన్ తీసుకున్న డైట్ అంత క్యాలరీస్ అంతా కూడా ఇట్ విల్ కన్వర్ట్ టు ఫ్యాట్. ఓకే. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ డైట్స్ అన్ని ఫెయిల్ అయ్యేది దానివల్ల మోస్ట్లీ. ఓకే సార్. అట్లా ప్రాపర్గా కనుక మనము వెయిట్ లాస్ అయ్యి మెయింటైన్ చేయాలి అంటే కనుక ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ ప్రాసెస్, లైక్ ఒక 3 years 4 years కంటిన్యూస్గా చేయగలిగితే దెన్ లాస్ అయిన వెయిట్ అనేది సస్టైన్ చేసుకోగలరు. ఓకే. ఈ డైట్ ప్లాన్స్ అన్నవి ఎవరికి సూట్ అవుతాయని మనం కూడా కరెక్ట్గా చెప్పలేము. అందుకనే మేము కూడా క్యాలరీ రిస్ట్రిక్షన్ డైట్ ప్లాన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ త్రూ ట్రై చేయమని కూడా చెప్తాం. ఓకే. సో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పారు, అలాగే మెడికల్ ట్రీట్మెంట్, ఇన్వేజివ్ మెథడ్స్ అని అనుకున్నాం జనరల్గా, సమ్ గ్యాస్ట్రో బెలూన్ మెథడ్ చెప్పాం కదా సార్. ఇదన్నీ కూడా ఫెయిల్ అయినా సంథింగ్ సెట్ పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు యువర్ ఓన్ డిపార్ట్మెంట్ సార్, సో బేరియాట్రిక్ సంబంధించి అంటే ఒక ఒబేస్ పర్సన్కి ఈ బేరియాట్రిక్ సర్జరీని మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్ నార్మల్గా? సో బేసిక్గా ఎనీ పర్సన్, మన ఇండియన్ పాపులేషన్ అయితే కనుక 27.5 BMI ఓకే అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఐడియల్ పీపుల్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. దే హ్యావ్ కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్, నీ పెయిన్స్, ఈ వెయిట్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి అట్లా ఉన్న వాళ్ళు, ఫ్యాటీ లివర్,
పీసీఓడి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా విల్ గో హెడ్ విత్ సర్జరీస్. అంటే ఒబేసిటీకి సంబంధించిన మాత్రమే కాదు బేరియాట్రిక్ సర్జరీ అనేది, యా. వీటన్నిటికీ సంబంధించి కూడా చేస్తారు. సో ఒబేసిటీ బేరియాటిక్ సర్జరీ ఇప్పుడు ఇట్స్ బీయింగ్ కాల్డ్ యాజ్ మెటబాలిక్ సర్జరీ. ఓకే ఓకే. సో దే గోయింగ్ టు చేంజ్ దాన్ని, అంటే దే సైమల్టేనియస్గా అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది కాబట్టి సో దాన్ని మెటబాలిక్ సర్జరీ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ సర్జరీ చేసినప్పుడు దే సంథింగ్ కాల్డ్ ఫోర్గట్ థియరీ అండ్ హైండ్గట్ థియరీ అనమాట. సార్ ఇలా చెప్పండి సార్. ఫోర్గట్ థియరీ, హైండ్గట్ థియరీ అని ఉంది. ఓకే. సో ఇందులో మన బాడీలో ఈ థియరీని బేస్ చేసుకుని సర్జరీస్ ఉంటాయి అన్నమాట. సో అప్పర్ జిఏ ట్రాక్ లో జరిగే సర్జరీస్ లైక్ ఓన్లీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్. ఇది ఓన్లీ రిస్ట్రిక్ట్ మాత్రమే చేయదు, ఇట్ కాజెస్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే స్టమక్ సైజ్ తగ్గిస్తున్నారు, దానివల్ల వెయిట్ లాస్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటారు. బట్ స్టమక్ సైజ్ ఒకటే కాదు తగ్గించేది, అక్కడ వీఆర్ డూయింగ్ ఏ మెటబాలిక్ ప్రాసెస్ ఇన్సైడ్. మన గట్లో ఒక మెటబాలిజం హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఓకే. గ్రెలిన్ అనే హార్మోన్ ఉంటుంది విచ్ కాజెస్ హంగర్ హార్మోన్. ఈ హంగర్ హార్మోన్ అనేది గ్రెలిన్. సో ఈ హంగర్ హార్మోన్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎక్కువ ఆకలి ఉండదు, దానివల్ల ఎర్లీ సెటైటీ వస్తుంది. సో ఫుడ్ త్వరగా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఎక్కువ శాతం తొందరగా కిందికి వెళ్ళిపోయి ఇట్ విల్ గివ్ ద సిగ్నల్స్ టు బ్రెయిన్. దానివల్ల సెటైటీ వస్తుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఓకే. సో ఒక విధంగా మెటబాలిక్ సర్జరీస్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఇట్స్ లైక్ ఏ సైడ్ ఎఫెక్ట్ లాగా వెయిట్ లాస్ అవుతుంది, అంటే పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ కావడం. ఓకే. బేరియా సర్జరీ చేయించుకుంటే. ఓకే సార్, అసలు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు సార్ దాంట్లో? సో బేసిక్గా దీంట్లో మనము ఇప్పుడు మనకి స్టమక్ నుంచి ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి కోలాన్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఓకే. సో ఈ బేరియాటిక్ సర్జరీస్లో ఫుడ్ ఇంటేక్ ఎక్కువ లేకుండా, దాంతోపాటు తీసుకున్న ఫుడ్ సెటైటీ అంటే తొందరగా బ్రెయిన్ సిగ్నల్ వెళ్ళిపోయి కొద్దిగా ఫుడ్ తీసుకున్నా కూడా వెంటనే సెటైటీ రావడము, మెటబాలిజం ఇంక్రీజ్ కావడానికి కొన్ని గట్లో ఆల్టరేషన్స్ చేస్తాం. రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్కి వచ్చేటప్పటికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చెప్పి, మాల్ అబ్జర్టివ్ ప్రొసీజర్స్కి వచ్చేటప్పటికి బైపాస్ సర్జరీస్ ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఇట్ వర్క్స్ ఆన్ ద సేమ్ ఇందాక చెప్పిన ఫోర్గట్ హైండ్గట్ థియరీ ప్రకారమే వర్క్ అవుతుంది. ఓకే. సో ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది ఫోర్గట్ థియరీ ప్రకారం వర్క్ అవుతుంది. సో దీంట్లో ఏమవుతుంది అంటే కనుక ఆ తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ తగ్గుతుంది, దాంతోపాటు గ్రెలిన్ హార్మోన్ అనేది డిక్రీజ్ అవుతుంది. దానివల్ల ఈ జిఎల్పి, మనం ఇంతసేపు మాట్లాడాం కదా జిఐపి డ్రగ్స్ గురించి, ఇవి ఆటోమేటిక్గా వితౌట్ ఎక్సోజినస్ సోర్స్ అవసరం లేకుండా, ఇంజెక్షన్స్ రూపంలో కాకుండా మన ఇంటెస్టైనే సెక్రీట్ చేస్తుంది. ఓకే. సో న్యాచురల్గానే ఈ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి సర్జరీ అయిన తర్వాత అంటే మామూలుగా వాడుక భాషలో చాలా మంది చెప్తుంటారు సార్, ఈ సర్జరీ అంటే పెద్ద కుండని కాస్త సో చిన్న కుండ చేస్తారు, లైక్ కట్ చేస్తారు, స్టమక్ని కట్ చేస్తారని చెప్తారు. ఎంతవరకు నిజం సార్? సో స్టమక్ దట్స్ వాట్ ఇందాక నేను చెప్పింది, అదే పెద్ద కుండని చిన్న కుండ చేయడం అట్లా కాదు. దీంట్లో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. మెయిన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రెలిన్ హార్మోన్ తగ్గుతుంది, జిఎల్పి హార్మోన్ పెరుగుతుంది, దానివల్ల సెటైటీ అనేది తొందరగా వస్తుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. కానీ సైజ్ అంటే మనం ఇంతకుముందు సైజ్ తగ్గడం ఒకటే నార్మల్గా న్యాచురల్ డైట్ రిఫర్ చేసేటోళ్ళు కూడా ఇంతకుముందు ఒక ఫుల్ బిర్యానీ తినే పర్సన్ అంటే అంత కెపాసిటీ ఉన్న స్టమక్ ఈరోజు పావు బిర్యానీ కూడా తిన్నా లైక్ సరిపోతుంది, అతనికి అంత పట్టదు అన్నట్టు మనం చెప్తాం. పట్టదు కాదు, తన బాడీకి అంతే అవసరం. ఓకే. అంతకంటే ఎక్కువ తింటున్నాడు కాబట్టి తను వెయిట్ అల్టిమేట్గా మీరు చెప్పిన హార్మోనల్ సెటైటీ అనే ఫీలింగ్ సంబంధించింది ఇదంతా. ఓకే. ఆ సెటైటీ అనేది తొందరగా వస్తే కనుక ఇప్పుడు తను తీసుకోవాలంటే ఇంకా కూడా తీసుకోవచ్చు. స్టమక్ మళ్ళీ సైజ్ నువ్వు కంటిన్యూస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే స్టమక్ ఇంకొక 10% సైజ్ పెరుగుతుంది. ఓకే. బట్ ఆ సెటైటీ అనేది ఇంపార్టెంట్. ఆ సెటైటీ అనేది అర్లీగా వస్తుంది కాబట్టి వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లే ఈ రిస్ట్రిక్టివ్ మాల్ అబ్జర్ప్టివ్ అని చెప్పాను కదా, సో మాల్ అబ్జర్ప్టివ్ ప్రొసీజర్స్లో ఇవి ఇంకా అగ్రెసివ్ అనమాట. దీంట్లో మాల్ అబ్జార్ప్షన్ పేరులోనే ఉంది, అబ్జార్ప్షన్ రాంగ్ తగ్గుతుంది. సో మాల్ అబ్జార్ప్షన్ అవుతుంది, దానివల్ల మీకు అగైన్ ఈ హార్మోనల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా సేమ్ ఈ బైపాస్ ప్రొసీజర్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ తొందరగా మన స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుతుంది. ఓకే. తొందరగా మన స్మాల్ ఇంటెస్టైన్లోకి అన్డైజెస్టెడ్ ఫుడ్ చేరంగానే ఇట్ విల్ గివ్ ద సిగ్నల్, మై లోడ్ ఈస్ హియర్, నాకు రావాల్సింది వచ్చేసింది. సో అప్పుడు ఈ జిఐపి హార్మోన్స్ ఎక్కువ సెక్రీట్ అవుతాయి. ఓకే. దానివల్ల మళ్ళీ అగైన్ ఈ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి సెటైటీ వచ్చి తీసుకున్న క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. ఓకే. ఈ బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత లైక్ నెగిటివ్స్ కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు సార్.
ఇప్పుడు చాలామంది అంటే నార్మల్గా ఈ సబ్జెక్ట్ మీద ఐడియా లేని వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ అన్న, అలాగే ఒకటి ఉంది లైపోసెక్షన్ ఒకటి ఉంది. ఆర్తి అగర్వాల్ గారు కూడా లైపోసెక్షన్ చేయించుకొని చనిపోయారు అని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా లైపోసెక్షన్ చేయించుకున్న తర్వాత ఈజ్ ఓకే. ఈవెన్ రాకీ మూవీ మీరు చూస్తే చాలా లావు ఉంటుంది, వెంటనే వచ్చిన యమదొంగ మూవీ చూస్తే చాలా సన్నగా అయిపోయి ఉంటారు. సో ఎందుకు రీజన్ అంటే అది పబ్లిక్గా అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ హాస్ డన్ విత్ లైపోసెక్షన్ అని చెప్తారు కదా సార్. సో లైపోసెక్షన్ అన్న బేరియాట్రిక్ సర్జరీ ఒకటేనా సార్? సో వీ డజంట్ నో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏం సర్జరీస్ అయ్యాయి, రీజన్ ఆల్ దీస్ ఆర్ స్పెక్యులేషన్స్ అగైన్. ఏ రీజన్ వల్ల వాళ్ళు డెత్ అయింది అనేది ప్రాపర్గా మనకు తెలియదు. బట్ బికాస్ యూఆస్ కాస్మెటిక్ సర్జరీ కిందకి లైపోసెక్షన్ వస్తుంది. ఓకే. బేరియాట్రిక్ సర్జరీ డిఫరెంట్, రెండు ఒకటి కాదు సార్. రెండు ఒకటి కాదు. ఓకే. కాస్మెటిక్ సర్జరీ అనేది అందం కోసం, అంటే ఏదైనా ఒక బాడీ పార్ట్లో ఫ్యాట్ ఏదైనా ఎక్కువ ఉంది, స్కిన్ టోన్ ఎక్కువ ఉంది, లేదు కాంటరింగ్ చేయించుకోవాలి, బాడీ కాంటరింగ్, ఓకే, దానికోసం లైపోసెక్షన్ చేస్తారు. లైపోసెక్షన్ అండ్ బేరియాట్రిక్ సర్జరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అందులో ఫ్యాట్ మాత్రమే తీస్తారు, అది కూడా 2 liters 3 liters ఫ్యాట్ తీస్తారు. ఓకే. ద వెయిట్ దట్ యూ వుడ్ లూజ్ ఆఫ్టర్ డూయింగ్ లైపోసెక్షన్, ఎంత వెయిట్ లాస్ అవుతారు లైపోసెక్షన్ తర్వాత అంటే మీరు లాస్ అయ్యేది ఓన్లీ 2 kgs 3 kgs. ఓకే. కానీ అక్కడ ఫ్యాట్ అంతా వెళ్తుంది కాబట్టి మీకు ఆ ఏరియా ఒక్కటి ఫ్లాట్గా కనబడుతుంది. అండ్ ఇది డెఫినెట్గా మెటబాలిక్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అయితే సెట్ చేయదు. మీకు ఆ ఫ్యాట్ పోయినా కూడా ఆ కాంటర్ ఒక్కటే మారుతుంది, మెటబాలిజం మాత్రం హార్మోనల్ చేంజెస్ ఏమీ రావు. ఓకే. సో కాస్మెటిక్ సర్జరీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే ఇందాక చెప్పాను కదా, బేరియాట్రిక్ సర్జరీ వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్ గా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ అనేది. సో దానికోసమే దీన్ని మెటబాలిక్ సర్జరీస్ అంటారు, వెయిట్ లాస్ సర్జరీస్ అంటారు, బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు. ఓకే. సో కంప్లీట్ ఈ రెండు కంప్లీట్ గా డిఫరెంట్. లైపోసెక్షన్ ఈస్ కంప్లీట్లీ కాస్మెటిక్, అది ఏదో ఒక పార్ట్ లో, చాలా మందికి గైనకోమాస్టియా, మ్యాన్ బూబ్స్ అని చెప్పి అంటారు. సో ఈ ఇక్కడ ఉన్న ఫ్యాట్ తీసేదానికి మాత్రమే లైపోసెక్షన్ చేస్తారు. లేదు ఓన్లీ అబ్డామిన్ పైన ఉంది ఫ్యాట్, మిగతా అంతా నార్మల్ ఉంది, చాలా లీన్ ఉన్నాడు, ఆ పార్ట్ ఒక్కటే తను చేపించుకోవాలనుకుంటున్నాడు, దట్టు ఒక చిన్న ఏరియా, మొత్తం అబ్డామిన్ పొట్టంతా కాదు, పొట్ట సైడ్స్ వెనకాల బ్యాక్ అంతా చేయాలి అంటే కనుక ఇట్ విల్ బికమ్ ఏ కాంప్లికేషన్ అగైన్. మెటబాలిజం ఏం చేంజ్ కాదు, మెటబాలిజం అనేది అట్లే ఉంటుంది, మెటబాలిజం ఇంప్రూవ్ కాదు. అండ్ మెయిన్లీ అదే పార్ట్ లో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మెటబాలిజం ఇంప్రూవ్ కాదు కాబట్టి మళ్ళీ ఫ్యాట్ అక్యుములేషన్ అట్లే ఉంటుంది, అట్లే అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే. దీనివల్ల నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి లైక్ అంటే డెత్ రోల్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని, బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం వింటూ ఉంటాం సార్ బయట. సో దట్స్ వాట్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేవి ఏ సర్జరీకైనా క్యారీ సర్టెన్ కాంప్లికేషన్స్, సర్టెన్ రిస్క్స్ ఇవన్నీ క్యారీ చేస్తుంది. సో ఇప్పుడు 2 persons ఉన్నారు, ఇద్దరి దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఓకే. ఒక పర్సన్ అంటే చాలా రోజు నుంచి ఆ కార్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒకతనేమో మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు, ఇంజన్ రిపేర్ చేయించుకుంటాడు. ఇంకొక అతను ఏం చేస్తాడు, పోయి పెయింటర్ దగ్గర పెయింట్ మార్పించుకొని పైన బాడీ అంతా మంచి నీట్గా అందంగా తయారు చేయించుకొని వస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఆ రెండిట్లో ఏ కార్ రన్ అవుతుంది? కంపల్సరీ మెకానిక్ త్రూ ఇంజన్ రిపేర్ చేసిన కార్ రన్ అవుతుంది. దో ఇట్ డజంట్ లుక్ గుడ్, ఇట్ డెఫినెట్లీ రన్స్. కానీ పైన పెయింట్ జాబ్ చేసి పైన అంతా అందంగా తయారు చేసిన కార్ డెఫినెట్గా రన్ కాదు. సో లైపోసెక్షన్ ఈజ్ సంథింగ్ దట్ లైక్ ఏ పెయింట్ జాబ్. ఓకే. మనకి ఇంజన్ ప్రాబ్లం లేనప్పుడు పైన ఏమైనా చేయించుకోవచ్చు. ఓకే. మన ఇంజనే ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు రిపేర్ ద ఇంజన్, నాట్ ద బాడీ పైన బాడీ పెయిన్ కాదు. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది బేరియాట్రిక్కి లైపోసెక్షన్కి. సార్ దెన్ క్లారిటీ వచ్చింది ఆ విషయంలో. ఇంకొక చిన్నది, ఇప్పుడు చాలామంది బయట మార్కెట్లో మనం చూస్తున్నాము, లైక్ ఈ ఒబేసిటీకి సంబంధించి బయట ఆ నేమ్స్ నేను చెప్పదలుచుకోవట్లేదు, 40,000-50,000 ప్యాకేజెస్ తీసుకొని దానికి డ్రింక్స్ వాడుతుంటారు కదా నార్మల్గా. అంటే వెయిట్ లాస్కి డ్రింక్స్ వాళ్ళు కొంత ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓన్లీ దాన్ని వాడిన తర్వాత వితిన్ 3 to 4 monthsలో కొంత వేరియేషన్ వస్తూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అలా వాడడం వల్ల అలా వెయిట్ తగ్గడం అనేది, అది కూడా టెంపరీ కాదు, మళ్ళీ అది వన్స్ ఆపిన తర్వాత వితిన్ 3 to 4 monthsలో మళ్ళీ రీగైన్ అయిపోతారు. మేబీ డ్యూ టు సెట్ పాయింట్ మీరు చెప్పినట్టు దానివల్ల ఉండొచ్చు. అది అలాంటి హెల్త్ డ్రింక్స్ ఏదైతే తీసుకుంటున్నారో వాటి వల్ల లైక్ లాంగ్ టర్మ్లో ఏమైనా బెనిఫిట్స్ ఏమన్నా లైక్ నెగిటివ్స్ ఏమైనా ఉంటాయా సార్? సో దీంట్లో చాలా మంది ఏంటంటే ఈ యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పేసి సమ్ జ్యూసెస్ ఏవో కలుపుకొని తాగండి మార్నింగ్ నైట్, దానివల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. లెమన్ వాటర్ తాగమంటారు, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అంటారు. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఇవేవి మెటబాలిజంని సెట్ చేయరు. ఓకే.
ఒకటి వాళ్ళు ఇవి తీసుకోవడం వల్ల దే హ్యావ్ అంటే ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఓకే. ఓకే ఐ వాంట్ లూజ్ వెయిట్ అన్న ఎంతూజియాజం ఉండి దానివల్ల డైట్ తక్కువ తీసుకోవడము అట్లేదైనా చేస్తూ ఉండొచ్చు. సో ఇవి ఎనర్జీ డ్రింక్సా ఏంటనేది మనకు సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో, ఇప్పుడు మనం చెప్పిన డ్రింక్స్ ఏవైతే వెయిట్ లాస్ డ్రింక్స్ అనుకుంటున్నామో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా సార్ మీరు రీసెంట్గా చూస్తే ఈ గట్ జ్యూసెస్ అను గట్ డ్రింక్స్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 12 to 13 బాటిల్స్ ఉన్న ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మండే తాగండి, ట్యూస్డే తాగండి, వెడ్నెస్డే లేబుల్తో పాటు వచ్చేస్తున్నాయి అనమాట అవి. అది కూడా ఏంటి అంటే లైక్ ఇలా మెటబాలిజం కరెక్షన్ కోసం, మీ వెయిట్ లాస్ కోసమనే వస్తున్నాయి అనమాట. అది ఎంతవరకు అనేది కూడా సర్టిఫికేషన్ ఉంటుంది నార్మల్లీ. సో ఇవన్నీ ఏవి కూడా ప్రాపర్ స్టడీస్ జరిగినాయి కాదు. అండ్ డెఫినెట్గా దాంట్లో మీరు చెప్పిన వాటిలో గట్ మైక్రోబయోమ్ అనేది ఇట్స్ లైక్ ఎన్వైరన్మెంట్ చెప్పాను కదా, ఎకో సిస్టమ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయితే కనుక డెఫినెట్గా మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విల్ బి లిటిల్ లెస్. ఓకే. బట్ అది కనుక కరెక్ట్గా తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మేబీ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గట్ మైక్రోబయోమ్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇందాక నేను చెప్పినట్టు ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ గట్ మైక్రోబయోమ్. సో గట్ మైక్రోబయోమ్ ఒక్కటి మనము కరెక్ట్ చేయగానే మెటబాలిజం అంతా ఏం మారిపోదు. ఓకే. ఓన్లీ ఎయిడ్స్ ఇన్ ద వెయిట్ లాస్ ఆర్ మీ డైజెషన్ ప్రాపర్ కావడానికి ఎయిడ్ చేస్తే తప్ప మీ బాడీ వెయిట్ ఏం ఖచ్చితంగా డ్రాస్టిక్ గా డ్రాప్ అయిపోయి చేంజ్ అయిపోవడం అంటూ ఉండదు. సరే అట్లా చూసుకున్నా కూడా మిగతా డ్రింక్స్ సమ్ ఆయుర్వేదిక్ ఇవన్నీ ఏమన్నా ట్రై చేసినా కూడా అది ఎన్ని రోజులు వాళ్ళు ట్రై చేసి జస్ట్ అగైన్ లైక్ మనీ మెడికల్ మేనేజ్మెంట్ లాగే. ఓకే. సో అవి ఎన్ని రోజులు ట్రై చేస్తున్నారో అన్ని రోజులు దే మైట్ లూజ్ వెయిట్. బట్ పోస్ట్ ఆ వెయిట్ లూజ్ అయిన తర్వాత దే హ్యావ్ టు కంటిన్యూ దట్ లైఫ్ స్టైల్, ఆ డైట్ అది మెయింటైన్ చేస్తేనే వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. లేదు అంటే స్లోగా మళ్ళీ 6 to 8 months ఒక 3 or 4 months మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం పాత రోజుల్లో కూడా ఈ ప్రోబయోటిక్ ఫుడ్ లాగా సర్దన్నం అని చెప్తాం కదా సార్. సో నైట్ అంతా ఆ రైస్లో పెరుగు వేసుకుని దాంట్లో ఆనియన్ చిల్లీ అది నెక్స్ట్ డే మార్నింగ్ తింటాం, ప్రోబయోటిక్ ఫుడ్ కింద తీసుకుంటూ ఉంటారు. అది కూడా మీరు చెప్పిన మైక్రోబయోమ్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో బటర్ మిల్క్, యోగర్ట్, అట్లా మన ట్రెడిషనల్ పికిల్స్, ఫర్మెంటెడ్ పికిల్స్, ఇవన్నీ కూడా ఐఎమ్ నాట్ టెల్లింగ్ కి ఫర్మెంటెడ్ పికిల్ ఖచ్చితంగా 100% తీసుకో, అంటే దాంట్లో ఉండేది జస్ట్ ఆవకాయ ఇట్లా ఏదైనా తీసుకున్నా కూడా దాంట్లో హై అమౌంట్ ఆఫ్ సాల్ట్, హై అమౌంట్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి. బట్ అవేంటంటే ఫర్మెంటెడ్ థింగ్స్ కిందకి రావాలి. ఓకే. సో ఓన్లీ ఫర్మెంటెడ్ కిమి ఇట్లా ఇవేమన్నా ట్రై చేయొచ్చు, కానీ యోగట్ ఇట్లాంటి వాటిలో ఉంటాయి ప్రోబయోటిక్స్. సో దాంతోపాటు డెఫినెట్గా యూ హ్యావ్ టు టేక్ ఫైబర్. ఓకే. ఫైబర్ అనేది కూడా డెఫినెట్గా ఎక్కువ తీసుకోవాలి. సో దీంట్లో కూడా మళ్ళీ సాల్యుబుల్ ఫైబర్ ఇట్లా ఉంటుంది. సో ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫైబర్ తీసుకోవడము. అంటే మనం నార్మల్గా మాట్లాడంటే ఇలా ఆకుకూరలు అంటాం కదా సార్, ఆకుకూరలు ఎస్పెషల్లీ గోంగూరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. గింజకూరలు ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. గింజల కూరలు ఇట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి. దీంతో పాటు యూ హ్యావ్ టు అంటే మనకి రెగ్యులర్గా దొరికే నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ తింటే నాకు షుగర్ ఎక్కువ పెరుగుతుంది అట్లా నైట్ ఫ్రూట్స్ తిని పడుకోవద్దని చాలా మంది అంటారు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే మీరు మీల్ స్కిప్ చేసేసి ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని దాంతోపాటు నట్స్ ఎక్కువ తీసుకుంటే ఫ్రూట్స్తో పాటు మీకు ఆ షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువ రావు. ఎక్స్క్లూజివ్గా నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తిని పడుకోవచ్చు సార్? ఎక్స్క్లూజివ్గా ఓన్లీ అంటే కొంతమంది ఇఫ్ దే ఆర్ టాలరేటింగ్ వెల్ అసిడిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమీ లేకపోతే కనుక ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కానీ ద క్వాంటిటీ మ్యాటర్స్. ఓకే. చాలా మంది నాకు నైట్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోమన్నారని చెప్పి ఒక 2 బనానాస్, ఒక 2 యాపిల్స్, సపోటాలు ఇట్లా మల్టిపుల్ తీసుకోవద్దు. యూ జస్ట్ టేక్ 1 ఫ్రూట్, ఒక హాఫ్ స్లైస్ ఆఫ్ చిన్న కప్పు వాటర్ మిలను అట్లాంటివి తీసుకోవచ్చు. అండ్ అగైన్ హై జిఐ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఇవి కూడా తగ్గించుకోవాలి. జిఐ ఇండెక్స్ సో గ్లైసిమిక్ ఇండెక్స్ హై ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటే కనుక షుగర్ అనేది స్పైక్ ఎక్కువ అవుతుంది ఫాస్ట్గా. షుగర్ స్పైక్ మీడియంగా ఒకే లెవెల్లో మనకి మోడరేట్గా స్పైక్ అయితే కనుక, మోడరేట్ ఆర్ లో జిఐ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అయితే కనుక మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది ఎక్కువ రాదు. ఓకే. లేదంటే మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్స్ చాలా స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకుంటే ఈ ఇన్సులిన్ స్పైక్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే. అట్లే మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో అందుకే నేను ఇందాక నట్స్ కూడా దాంతోపాటు తీసుకోండి అని చెప్పాను. సో అది తీసుకున్నప్పుడు ఏమైతే ప్రోటీన్ వస్తుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ స్పైక్ కూడా తగ్గుతుంది. ఓకే. సో అట్లా ఏదైనా మేనేజ్ చేసుకొని తీసుకోవచ్చు నైట్ కూడా ఫ్రూట్స్ అట్లా. అదే సార్.
నార్మల్గా కూడా లైక్ నైట్ తిని డిన్నర్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ తింటే డైజెషన్ పెరుగుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం సార్? సో బేసిక్గా ఫ్రూట్స్ కానీ ఏవైనా న్యాచురల్ ఫుడ్స్ కాబట్టి మనం వేరే ప్రాసెస్డ్ ఫుడ్స్ కంటే ఇవి బెటర్ కాబట్టి తీసుకోమంటాం. అవి తీసుకోవడం వల్ల మనకి ఫైబర్, న్యాచురల్ మన వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి తీసుకోమంటాం. అంతేకాని డెఫినెట్గా మనకు ఆచారం కొద్ది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పాత రోజుల్లో మనకి బంతి భోజనాలు పెట్టినప్పుడు కూడా అవును భోజనం అయిన వెంటనే ఒక ఫ్రూట్, బనానా ఖచ్చితంగా పెడతారు, అలాగే లైక్ కుదిరితే పాన్ పెడతారు, స్వీట్ పాన్ కూడా పెడతారు. సో ఆ రెండు ఎందుకు అంటే తినరా మంచిది, వెంటనే ఫ్రూట్ తింటే నీకు డైజెషన్ అవుతుంది, అరే నువ్వు పాన్ తీసుకో, తమలపాకు తీసుకుంటే నీకు డైజెషన్ అవుతుంది అనేది ఎప్పుడు జరిగేది, ఎప్పటి నుంచి కష్టం మనకు వస్తుంది అన్నట్టు. అది ఎంతవరకు నిజం ఉంది సార్ దాంట్లో? సో బేసిక్గా ఇవి ఏంటంటే మనకి బనానా కంప్లీట్ రైప్ బనానా అయితే కనుక డెఫినెట్గా షుగర్ స్పైక్ అనేది హై అవుతుంది. ఓకే ఓకే. కొద్దిగా రా బనానాస్ మరీ తీపిగా ఉన్నాయి కాకుండా కొద్దిగా రా బనానాస్ అయితే మనకు ఫైబర్ ఉంటుంది, దాంతోపాటు మనకు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి అది తీసుకోవడంలో. సో అల్టిమేట్గా అర్థమైంది ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ ఉన్నది ఎక్కువ మీల్ తర్వాత తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు గట్ బయం అనేది, మైక్రోబయం అనేది మైక్రోబయోమ్ అంటే మనకి వీ హ్యావ్ టు ఫీడ్ ద మైక్రోబయోమ్. గాట్ ఇట్ సార్. ఓకే. సో అండ్ దట్ టు డైవర్సిటీ ఇంపార్టెంట్ దాంట్లో కూడా. ఇప్పుడు ఒకటే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో పెరిగింది అనుకోండి, దట్ డజంట్ హెల్ప్. సో మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరగాలి, డైవర్స్గా పెరగాలి, అంటే ఎక్కువ శాతము అన్ని టైప్ ఆఫ్ గట్ బ్యాక్టీరియాస్ పెరగాలి. ఓకే. సో ఈ మైక్రోబయోమ్ అనేది కూడా నౌ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్ యాజ్ అన్ ఆర్గాన్. ఒక గట్లో మళ్ళీ ఒక ఆర్గాన్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఫ్యాట్ ఒక ఆర్గాన్ కింద కన్వర్ట్ అయింది, లైక్ మైక్రోబయోమ్ కూడా. ఓకే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, నార్మల్గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ రియల్ సొసైటీ ప్రజెంట్ ఉన్న డెవలప్డ్ అర్బన్ ఏరియాస్లో అంటే వరల్డ్ ఈజ్ అగైనెస్ట్ అని అంటాం జనరల్గా. అంటే మనం ఒకవేళ నార్మల్గా ఉందామని ట్రై చేసినప్పటికీ కూడా మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తే ఆ ఎస్కలేటర్స్ దగ్గర నుంచి లేకుంటే చిన్న చిన్న డిస్టెన్స్ కూడా మనం సైకిల్ కానీ మోటార్ బైకే మనం వాడుతూ ఉన్నాం ఈ రోజుల్లో. సో అంటే మనం తీసుకునే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన డైట్ కంప్లీట్ షిఫ్టింగ్ అయిపోయింది. సో మనం తీసుకునే క్రేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈవెన్ మిడ్ నైట్ 12-1 తర్వాత మనం ఆర్డర్స్ ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాం ఈ రోజున. సో ఇన్ని చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పర్సన్ యొక్క వాలంటరీలీ తను దూరంగా ఉందామనుకున్నా కూడా ఇవన్నీ తనకి అగెనెస్ట్గా వర్క్ చేస్తున్నప్పటికీ ఆటోమేటిక్ ఒబేసిటీకి కారణం అనేది అవుతుంది అని అనుకుంటున్నారు కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? సో డెఫినెట్గా 100% మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇవన్నీ ఫుడ్ ఈజీ అవైలబిలిటీ, చాలా ఈజీగా దొరుకుతుంది, దానివల్లే ఈ ఒబేసిటీ అనేది రైజ్లో ఉంది. అందులో ఎంత తిన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1:30కి లంచ్ చేసినాము అంటే కొంచెం బయటికి వెళ్తే ఫుడ్ కంపెనీస్ దాని మీద ఇచ్చే లైక్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సో ఆ డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అది చూసిన తర్వాత కంపల్సరీ మళ్ళీ తినాలని కోరిక ఏర్పడుతుంది అన్నట్టు. సో ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాం జనరల్. ఎట్లా తయారైంది అంటే బాడీ ఫ్యాట్ అనేది యాజ్ ఎ స్టోరేజ్ పర్పస్. ఎప్పుడైనా సరే మనకు ఇంతకుముందు హంట్ చేసి వేటాడి మీల్ దొరికి తింటేనే తిన్నాం. అవును. లేదు పండించుకొని తింటేనే మీల్ రెడీ అయితేనే మనకు పంట నుంచి వచ్చే ఇదే మనకి సోర్స్ ఆఫ్ ఫుడ్. ఎప్పుడైనా ఫెమైన్ అంటే కరువు కాలం అట్లా వచ్చినప్పుడు మనకు లేకపోతే ధాన్యం స్టోర్ చేసుకున్నాం, సో దాన్ని యూజ్ చేసుకున్నారు. అట్లా డెవలప్ అవుతూ వచ్చింది. సో అప్పుడు మన బాడీ ఎట్లా అయితే ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుందో అది స్టార్వేషన్, ఎప్పుడైనా స్టార్వేషన్ ఉంటే దాన్ని ఎనర్జీగా యూజ్ చేసుకోవడానికి మనం ఎట్లయితే స్టోర్ చేసుకుని దాన్ని మీల్గా తీసుకుంటున్నామో అట్లే మన బాడీ కూడా ఫ్యాట్ని స్టోర్ చేసుకొని ఒక మీల్గా మనకి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది. ఓకే. సో అది రాను ఏమైపోయింది, మనకి ఫుడ్ అవైలబిలిటీ ఈజీ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు 4 o'clock 5 o'clock స్నాక్స్ బయటకు తినడానికి వెళ్ళినా కూడా విల్ గో ఫర్ పిజ్జా, బర్గర్ సంథింగ్, మళ్ళీ నైట్ నాన్ వెజ్ బిర్యానీ సంథింగ్. అట్లా ఆఫ్టర్నూన్స్ సమ్ పార్టీస్ అని చెప్పి ఇట్లా ఏదైనా ఫుడ్ పార్టీస్ ఇట్లా పోయినా కూడా విల్ టేక్ హెవీ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్. అంటే మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ శాతం మనం ఇస్తున్నాం. అండ్ దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్ ఇదంతా ఫ్లేవర్డ్ ఇదంతా ఎక్కువైపోతుంది. ఇన్స్టెంట్ రెడీ చేసినంత రెడీ అయిపోయింది, ఇన్స్టెంట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. సో వీటిలో ఏముంటుంది అంటే ఆ టెక్స్చర్ పెంచడానికి, ఆ ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి దే యాడ్ సాల్ట్, షుగర్, దాంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. సో ఆ టేస్ట్ కోసం యాడ్ చేస్తారు. వాటి వల్ల కూడా ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీద కూడా మ్యాగీ, ఇన్స్టెంట్ మ్యాగీ వాడితే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంది అని. కొన్ని ఎక్కువ శాతంలో ఉంటే కనుక ఈ కలర్ యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఏవైనా ఫ్లేవర్స్ ఇవి కూడా ఎక్కువ శాతంలో రెగ్యులర్గా తీసుకుంటే కనుక దానివల్ల వచ్చే అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ పెరుగుతుంది.
సో డెఫినెట్గా దానివల్ల 100% వస్తుంది, క్యాన్సర్ వస్తుంది అని మనం నిర్ధారణ చెప్పలేము, బట్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో బేసిక్గా వాట్ అంటే మనము డిసైడ్ చేసుకోవాల్సింది ఇట్ షుడ్ బి హోల్ ఫుడ్, హోల్ ఫుడ్ ఉండాలి. అది ఎక్కువ దాన్ని ఎంత ఎక్కువ ప్రాసెస్ చేస్తే అంత ఎక్కువ దాంట్లో షుగర్ ఎక్కువ పెరుగుతుంది, మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఫైబర్ అందం అనమాట. ఇప్పుడు మామూలుగా కూడా సార్ ఇన్ టర్మ్స్ మనం ప్రైస్ మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు తినాలని ఉంది, బ్రౌన్ రైస్ తినాలని నాకు ఉంది, సో నాకు వైట్ రైస్ వద్దు. మీరు మార్కెట్లోకి వెళ్ళి ప్రైస్ కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ 50 రూపీస్ దొరుకుతుంది, బ్రౌన్ రైస్ 100 రూపీస్ అవుతుంది. సో అల్టిమేట్గా నేనేం చేస్తాను అంటే అరే 2 kgs బదులు 1 kg వస్తుంది, సో దట్ నేను అగైన్ ఐఎమ్ ప్రిఫరింగ్ టేకింగ్ వైట్ రైస్ అన్నట్టు. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు అట్లా ఉంది కాబట్టి ఈవెన్ మీకు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ఈవెన్ బర్గర్ చీప్ సార్. ఒక బౌల్ సలాడ్ కంటే కూడా ఒక బౌల్ సలాడ్ 70-80 రూపీస్ పడుతుంది, ఒక బర్గర్ 50 రూపీస్కి వచ్చేస్తుంది నార్మల్గా. సో ఆటోమేటిక్గా నేను దేని ప్రిఫర్ చేస్తున్నాను, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తున్నారంటే బర్గర్ తీసుకుంటున్నారు అనమాట. ఇంకొక రాంగ్ నోషన్ ఏంటంటే సార్, కోవిడ్ తర్వాత అబ్జర్వ్ చేసింది కూడా, కోవిడ్ తర్వాత ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలని ఒక అసంప్షన్లో ఇంతకుముందు నార్మల్గా మన ఇళ్ళల్లో వీక్లీ ఎవ్రీ సండే చికెన్ లేదా మటన్ ఉంటుంది, లేదా వీక్లీ ట్వైస్ చేసుకుంటారు. ఈరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే తింటూ ఉన్నాం అన్నట్టు, ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. సో కొంత డైటీషియన్ చెప్పిన దాని ప్రకారంగా కూడా ఎవ్రీడే ఒక పెద్ద గ్లాస్ మిల్క్ తీసుకోవాలి, ఇంత నట్స్ తీసుకోవాలి, ఎవ్రీడే కొంత చికెన్ బ్రెస్ట్ తినాలి, ఇది ఇలా వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఆటోమేటిక్గా ఇంటేక్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం మన వర్క్ కల్చర్లో కూడా మన కంపల్సరీ సిట్టింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా సేమ్ అదే పరిస్థితి, 8 to 10 hours అలా కూర్చొని ఉండాల్సి వస్తుంది. సో మీరు చెప్పిన ఎక్సర్సైజ్ కూడా లేదు అంటే ఆటోమేటిక్గా ఒబేసిటీని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంది కదా సార్. సో అందుకే దీంట్లో ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది చాలా ప్రాపర్గా మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో దీంట్లో మీరు చెప్పిన దాంట్లో ఓన్లీ అంటే చికెన్ నుంచే మనకి ప్రోటీన్ రావాల్సిన అవసరం లేదు. సో ఇట్ క్యాన్ బి ప్లాంట్ బేస్డ్ ఆర్ అనిమల్ బేస్డ్. సో మనకి పన్నీర్లో ఉంటుంది, కర్డ్లో ఉంటుంది, మనం తీసుకునే గింజలు మిగతా ఎనీ కైండ్ ఆఫ్ గ్రామ్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది యూ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ నాన్ వెజ్, ఐ మీన్ ఈ అనిమల్ ప్రోటీన్ అయినా ఉండొచ్చు, ప్లాంట్ బేస్డ్ అయినా ఉండొచ్చు. సో మనం తీసుకునే క్వాంటిటీ, ఇప్పుడు రైస్ అయినా సరే, రోటీ అయినా సరే, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే నాకు డయాబెటీస్ ఉంది సార్, రైస్ తినడం మానేశాను, చపాతీ తింటున్నాను అంటే. సో చపాతీ తినమని తినద్దనట్లేదు, అట్లా అని చెప్పి రైస్ మానేమని చెప్పట్లేదు. సో ఇట్స్ లైక్ మొత్తము ఏదైనా సరే కార్బోహైడ్రేట్స్, కాకపోతే దీంట్లో కొద్దిగా ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ స్లోగా అవుతుంది. ఓకే. అట్లని చెప్పి నేను ఒక కప్పు తీసుకునే రైస్ తీసుకునే అతను నేను రైస్ మానేసిన, ఇప్పుడు నేను 4 చపాతీలు తింటానంటే ద అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యువర్ ఇంటేకింగ్ ఈజ్ సేమ్, కాకపోతే గ్లూకోజ్ స్పైక్ అనేది స్లో అవుతుంది అంతే తప్ప మీరు క్యాలరీస్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు కంపేరిటివ్లీ. మీరు రైస్ తినేటప్పటికంటే ఇప్పుడు క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఎందుకంటే క్వాంటిటీ పెరిగింది ఇక్కడ. సో కార్బోహైడ్రేట్స్ ఏవైనా సరే హోల్ గ్రామ్స్ కానీ ఇవన్నీ మంచివే, కాకపోతే క్వాంటిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మంచిది అన్నారు కదా అని చెప్పేసి నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటా అంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. సేమ్ టైం ప్రోటీన్ కూడా, అది అనిమల్ ప్రోటీన్ అయినా ప్లాంట్ ప్రోటీన్ అయినా సరే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే అనేది డెఫినెట్గా తీసుకోవాలి. ఓకే. యూ హ్యావ్ టు మీట్ దట్ 1.2 to 1.4 grams per kg అన్నది యూ హ్యావ్ టు మీట్. ఓకే. అది మీట్ అయితే దెన్ యూ కెన్ టేక్ ప్రాపర్ ఈ డైట్ ప్లాన్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మజిల్ మాస్ తగ్గదు, ఫ్యాట్ అక్యుములేషన్ తక్కువ ఉంటుంది, సో మెటబాలిజం అనేది కరెక్ట్. నార్మల్గా సార్ ఇప్పుడు మనం ఒబేసిటీ ఎందుకు వస్తుందో మనం చూసాము. ఒబేసిటీ వచ్చిన పర్సన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి బిఎంఐ పర్ఫెక్ట్ రావడానికి మనం డిఫరెంట్ పొజిషన్లు మనం చూసాము. అలాగే కూడా ఒక నార్మల్ పర్సన్ ఒబేస్ కాకుండా ఉండడానికి ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి నేను అనుకుంటే, ఈరోజు మన వెబ్సైట్ ఓపెన్ చేసిన మీరు చెప్పినట్టు గూగుల్లో సెర్చ్ చేస్తే మల్టిపుల్ డైట్ ప్లాన్స్ మనకు వస్తున్నాయి సార్. సో మనకు నేమ్స్ తీసుకుంటే మన మంత్రి గారి ఆశ్రమం ఉంది, సో వీరమాచన గారి డైట్ ప్లాన్ సపరేట్గా ఉంది, అలా కాదరవల్లి గారి డైట్ ప్లాన్ సపరేట్గా ఉంది. ఒక హాస్పిటల్ మీ దగ్గరికి వస్తే మీరే ఒక ప్లాన్ ఇస్తూ ఉన్నారు. సో ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక డైట్ ప్లాన్ తీసుకోవాలి అంటే దేన్ని ఫాలో అవ్వాలో కూడా క్లారిటీ లేని పరిస్థితి మార్కెట్లో ఉంది. సో నేనే ఉన్నాను, నేను ఒబేస్ కావద్దు, హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్గా ఒక హోల్సమ్గా ఉండాలి అంటే మీరు ఏం ప్రిఫర్ చేస్తారు సార్ వాళ్ళకి? మీరు ఇప్పుడు చెప్పిన డైట్ ప్లాన్స్ ఏవైనా సరే ఎవ్రీథింగ్ వర్క్స్ మోస్ట్లీ ఆన్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. సో దేంట్లో అయినా సరే మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసింది అది, ఎవరికైనా సరే మీల్ ప్లాన్లో ఎక్కువ శాతము ఇట్ షుడ్ బి ఫైబర్ అండ్ ప్రోటీన్. ఓకే. కార్బోహైడ్రేట్స్ డెఫినెట్గా మన బాడీకి అవసరము, అది బికాస్ గ్లూకోజ్ ఇస్
ఎనర్జీ సోర్స్ ఫర్ బాడీ. సో డెఫినెట్గా మన బాడీకి అవసరం. అట్లా కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా తగ్గించడం కూడా మంచిది కాదు. సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి బ్యాలెన్స్ రేషియో ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి, ఓకే, ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫ్యాట్ అనేది కూడా మనకి బాడీకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన హార్మోన్స్ అన్ని తయారయ్యేది కూడా దాని నుంచి. ఓకే, సో సో మోస్ట్ ఆఫ్ ద ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ అన్ని తయారయ్యేది కూడా ఫ్యాట్స్ నుంచి. ఓకే, కాబట్టి ఫ్యాట్ కూడా మన డైట్లో ఉండాలి. కాకపోతే ద క్వాంటిటీ యూ టేక్ దాన్ని తగ్గించుకోవాలి. Okay. అది ఎట్లా తగ్గిస్తాము? ఎక్కువ ఫైబర్ ఫుడ్, డైజెషన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకొని, ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, తక్కువ జిఏ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, రెగ్యులర్ వాటర్ ఇంటేక్ ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా ఎవరికైనా సరే డైట్ ప్లాన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకే. బట్ అగైన్ వాళ్ళ బాడీ టైప్, వాళ్ళ బాడీ నేచర్, వాళ్ళ గట్ మైక్రోబయోమ్ ఎట్లా ఉంది అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో కంపల్సరీ ఒక డైటిషియన్ దగ్గరకు వస్తే, లైక్ మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే వెరిఫై చేసుకున్న తర్వాత డైట్ ఇస్తాను. డైట్ ఇస్తాం. ఓకే. సో అది బీట్ మీరు ఎవరికైనా సరే డైట్ డెఫినెట్ గా మీకు సూట్ అయింది, ఇంకొక పర్సన్ సూట్ కాకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్, వాళ్ళ గట్ మైక్రోబయోమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ టైప్ ఆఫ్ డైట్ ఏంటి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కువ షుగర్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళు అడల్ట్ లైఫ్ లో ఒబేస్టిక్ ప్రోన్, ఖచ్చితంగా వాళ్ళకి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్సులిన్, ఈ హార్మోన్స్ అన్ని కూడా చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఇంకా పెరుగుతుంది. సో డైట్ ప్లాన్ ఏదైనా సరే, వాట్ ఎవర్ యూర్ ఫాలోయింగ్, మేక్ ష్యూర్ అది మీకు సూట్ అవుతుందా లేదా, మీ బాడీ టైప్ అది సూట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి మెయిన్గా. సో మేమైనా అంతే, ఇప్పుడు ఒక పర్సన్ వస్తే వాళ్ళకి డైట్ ప్లాన్ ఏదైనా ఇస్తే అది వాళ్ళ బాడీ టైప్ సూట్ అవుతుందా, వాళ్ళ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది వాళ్ళది, ఇవన్నీ చెక్ చేసుకొని చెప్తాం. వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళకు క్యాలరీ ఇంటేక్ ఎంత అవసరమో దాన్ని బట్టి మేము డైట్ ప్లాన్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు జనరల్ డైట్ ప్లాన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పాయింట్ అన్నారు కదా సార్, చిన్నప్పుడు నుంచి షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్వీట్స్ ఎక్కువ తినేటోళ్ళు, సో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత అడల్ట్ ఏజ్ వాళ్ళకి ఒబేస్ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం కదా. సో ఈ పాయింట్లో సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అక్క కొడుకుని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటా. హీఈస్ ఆఫ్ అరౌండ్ 3rd స్టాండర్డ్ సార్, 3rd క్లాస్ 4th క్లాస్ వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. సో మార్నింగ్ 8:30కి స్కూల్ బస్ వస్తుంది. సో 7:30కి ఒక సింగిల్ ఇడ్లీ కానీ, ఒక దోశ కానీ, ఒక టీ గ్లాస్ నిండా పాలు కానీ తాగుతాడు, అంతే. ఒక తీసుకుంటాడు మార్నింగ్. దాంట్లో ఒక చిన్న బాక్స్లో అతనికి సంబంధించిన ఫుడ్ పెట్టేస్తాం. సో మధ్యాహ్నం లైక్ తినాలి, అది కూడా ఎవరో ఒక టీచర్ ఎవరో తినిపిస్తారు కాబట్టి అది వెరీ తక్కువ తింటాడు అన్నట్టు. మళ్ళీ బాక్స్ ఏం వెనక్కి వచ్చేస్తుంది. సాయంత్రం అరౌండ్ 6:30కి స్కూల్ బస్ రావడం తోటి ఇంట్లోకి వస్తాడు. ఫుల్ ఆకలిగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ టైంలో లేస్ కానీ, చిప్స్ కానీ, లైక్ బేకరీ ఐటమ్స్, కేక్స్ కానీ ఏదో ఒకటి ఇంటేక్ తీసేసుకుంటాడు. దెన్ 8:30 నిద్రపోతాడు సార్. మళ్ళీ లేపి ఫుడ్ పెట్టే ఓపిక పేరెంట్స్కి లేదు. మళ్ళీ ఒకవేళ లేపితే మళ్ళీ పడుకుంటాడు లేదా, నైట్లో 11 or 12 అయిపోద్దిన భయంతో సో లేపను కూడా లేపరు అనమాట. అరౌండ్ 8:30 నిద్రపోతారు. అంటే అతని డే మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఒక్క సాటర్డే, సండేస్, ఫెస్టివల్స్ వస్తే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నచ్చింది తింటారు అన్నట్టు. సో స్కూల్కి వెళ్ళే లైఫ్ అంతా కూడా ప్రతి చిన్నపిల్లడిది, మా అల్లుడిదని కాదు, ఆల్మోస్ట్ ఇలానే ఉంది ఎవరి ఇంట్లో ఉన్నా కూడా. అంటే వాళ్ళ ప్రాపర్గా ఎదిగే టైంలో ప్రాపర్ డైట్ లేదు వాళ్ళకి. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి అనేది ఏం చెప్తారు సార్ వాళ్ళు? డెఫినెట్గా ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్స్కి, మనకున్న వర్క్ స్ట్రెస్ వీటి వల్ల ఎవరు కూడా ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. అవును సార్. సో మెయిన్గా కిడ్స్లో తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ బాడీకి అవసరమైంది, అంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి పెరుగుతుంటారు కాబట్టి వాళ్ళకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. మజిల్, వాళ్ళ ప్రతి ఆర్గన్ డెవలప్ అవుతూనే ఉంటాం. సో ప్రోటీన్ అనేది చాలా అవసరం ఉంటుంది. దాంతోపాటు బికాస్ దే ఆర్ వెరీ యంగ్, దే ఆర్ ఎనర్జెటిక్, వాళ్ళకు గ్లూకోజ్ అనేది కూడా చాలా అవసరం, అంటే కార్బోహైడ్రేట్స్ కూడా చాలా అవసరం. ఓకే. దీంతో పాటు మల్టీ వైటమిన్స్, అంటే అన్ని రకాల వైటమిన్స్, తర్వాత ఫైబర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అగైన్ బ్యాలెన్స్ డైట్ అనేది పిల్లలైనా సరే చాలా ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళకు ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఎక్కువ శాతంలో వాళ్ళకి ప్రోటీన్ కూడా అందాలి. ఓకే. అందకపోతే ఏమైతుంది, డెవలపింగ్ ఏజ్లో దే లూజ్, మంచి బాడీ డెవలప్ కావడము చాలా కష్టం అన్నమాట. దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడము, ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దిల్ బి ఇప్పుడు ఒకవేళ చిన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అట్లా బ్యాలెన్స్ డైట్ లేకపోతే కనుక దిల్ బి మోర్ ప్రోన్ ఫర్ డిసీజెస్ ఇన్ ద లేటర్ లైఫ్. లేటర్ లైఫ్లో వాళ్ళకి ఎక్కువ శాతం జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఏమేం చేయాలి అంటే ఎక్కువ శాతము
ఇప్పుడు మీరు అన్నారు సాయంత్రం లేసి ఇచ్చే బదులు ఒక ఎగ్ తినిపించి పడుకోబెట్టండి చాలు. ఓకే. సో అట్లా ఆల్టర్నేటివ్స్ మనం ఏదైనా బెటర్ ఫుడ్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి, అంతే తప్ప ఇప్పుడు లేస్ ఇట్లాంటివన్నీ ఏవైనా సరే ఓరియో బిస్కెట్స్ అని చెప్పి వీటిలో అంతా ఏంటంటే దే మిక్స్ ఏ ఫ్లేవర్, ఆ ట్యాంగినెస్ రావడానికి సాల్ట్ షుగర్ ఒక రేషియోలో మిక్స్ చేసి దాంతోపాటు కొద్దిగా ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేసి పెడతారు. సో దానివల్ల ఏమైపోతుందంటే కంప్లీట్గా ఒకటో రెండో తినేసి వదిలేసే సిచ్యువేషన్ ఉండదు మనకి. ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటాం. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేసి హెల్తీ డైట్ ఆప్షన్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. ఓకే. సో పిల్లలకైనా సరే. సో డెఫినెట్గా దాని ప్లేస్లో ఎగ్ లేదంటే కొద్దిగా ఉడకబెట్టిన గింజలు ఏవైనా సరే కొద్దిగా తాలింపు పెట్టు, లేదు అంటే స్నాక్స్ రూపంలో. మీల్ టైంకి అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ సంథింగ్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, రైస్ విత్ దాల్, ఇవన్నీ కూడా గుడ్ ఆప్షన్స్. సో మ్యాక్సిమం ఎక్కువ శాతము ఇట్ షుడ్ బి అన్ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. అండ్ హోల్ ఫుడ్. ఎక్కువ ప్రాసెస్ లేని గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ ఇట్లాంటివి చాలా మంచిది. సో అట్లా కనుక ఇవ్వగలిగితే దెన్ డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఓకే. లేదు అంటే డెఫినెట్లీ దిల్ బి ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. దెన్ ఈ సెగ్మెంట్ తర్వాత ఇంకొక ప్రోన్ సెగ్మెంట్ ఇంకోటి ఏంటంటే సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సార్. మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనగానే ఒక కలర్ఫుల్ బిల్డింగ్, ఒక కలర్ఫుల్ లైఫ్, సాటర్డే సండే వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది. సో మంత్లీ కంపల్సరీ హ్యూజ్ ప్యాకేజ్ ఉంటుంది, హైక్స్ ఉంటాయి. ఇది మనకు కనబడే బాహ్య ప్రపంచం సార్ సాఫ్ట్వేర్ సంబంధించి. కానీ నిజానికి వాళ్ళకున్నంత స్ట్రెస్ పాయింట్లో కానీ, సో ఈరోజు లైక్ పోస్ట్ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ బావగారిని తీసుకుంటారు, హీ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మార్నింగ్ అరౌండ్ 8-8:30 కూర్చుంటారు సార్, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చుంటారు, లాగిన్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు ఆ టైంకి. అరౌండ్ 11-11:30కి వర్క్ చేసుకుంటూనే బ్రేక్ఫాస్ట్ తింటాడు. అరౌండ్ 3-3:30కి లంచ్ చేస్తాడు. నైట్ అగైన్ 10-10:30కి లాగ్ అవుతాడు సార్, అప్పుడు మళ్ళీ డిన్నర్ చేస్తాడు అనమాట. సో ఇది ఒక సెగ్మెంట్. టైమింగ్ అంటే మార్నింగ్ 8 అని చెప్పాను. సరే ఓకే, దీనికి అలవాటు పడ్డాము అనుకుంటే, మన సర్కాడిన రిధం మనకు పదం వాడుతాం కదా సార్ ఇక్కడ. సరే దానికి అలవాటు పడ్డాము అనుకుంటే విదిన్ 6 monthsలో 1 yearలో మళ్ళీ షిఫ్ట్ అంటే అప్పటి నుంచి ఈ టైమింగ్స్ అన్నీ మారిపోతాయి మళ్ళీ. అంటే నైట్ 10కి మళ్ళీ లాగిన్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు 4కో 5కో లాగౌట్ ఉంటుంది. సో ఈ నైట్ షిఫ్ట్లు కానీ లేకుంటే షిఫ్ట్స్ మారుతూ ఉండడం కానీ వాళ్ళ డైట్ కానీ మొత్తం మారుతూ ఉంటుంది. సో ఇది ఇన్నర్గా వాళ్ళకి మాత్రం తెలుసు ఆ బాధ ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా చెప్తారు సార్? అంటే ఫ్రీక్వెంట్గా మారుతుంది డైట్ షిఫ్టింగ్స్ ఉంటున్నాయి, సో నిద్రలో ఆల్టరేషన్స్ ఉంటున్నాయి, ఎక్కువ భాగం కూర్చొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. సో ఆ సెగ్మెంట్ ఎక్స్క్లూజివ్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళని ఉద్దేశించి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీ దగ్గరకు వస్తే నాకేం సజెస్ట్ చేస్తారు సార్? సో అగైన్ ఏదైనా సరే బ్యాలెన్స్ డైట్ ఉండాలి ఎవరికైనా సరే, అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు మీరు తీసుకునేది ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు నైట్ ఏదైనా ఫుడ్ మీకు ఈజీగా దొరికేది బర్గర్ అనో పిజ్జా అనో, దాని బదులు యూ టేక్ సంథింగ్ విచ్ ఈస్ మోర్ హెల్తీ. ఓకే. ఎక్కువ ఫైబర్ ఉన్నది, వెజిటబుల్స్ ఉన్నది, వెజిటబుల్ బేస్డ్, అండ్ అట్లే క్వాంటిటీ కూడా తగ్గించి తీసుకోవాలి. రాంగ్ అంటే మనకి ఆకలి అంటే ఒక ఆఫ్టర్నూన్ మీల్ అట్లా ఏదైనా మిస్ చేసి వెంటనే నైట్ మీల్ తీసుకుంటున్నారు, ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకొని అది ఫుడ్ మంచిదైనా సరే క్వాంటిటీ ఎక్కువ కావడం వల్ల మీకు క్యాలరీస్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. ఓకే. సో అట్లా క్యాలరీస్ పెరిగి మీకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అట్లా కాకుండా మీల్ అనేది డెఫినెట్గా ఇట్ షుడ్ బి 4 times or 5 times per day, and it should be frequent small meals. Okay, limited quantity, and it should be healthy whole foods అన్నమాట. సో మార్నింగ్ 8 బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక 11 or 12 o'clockకి జస్ట్ టేక్ సమ్ స్నాక్స్ దట్ కెన్ ఇంక్లూడ్ నట్స్, లేదు ఈ చిక్కీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు, లేదు ఎగ్స్తో చేసినవి కానీ ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ 1 or 1:30, 2 o'clock, మళ్ళీ ఈవినింగ్ 4:35 స్నాక్స్, ఓకే, మళ్ళీ నైట్ బిఫోర్ 8 or 9 మళ్ళీ డిన్నర్. ఓకే. సో ఇట్లా ఇది మనకి యాక్చువల్గా ఉండాల్సిన మీల్ ప్లాన్. సో దీంట్లో మనం ఏది మిస్ చేసినా మనకు ఆకలి ఎక్కువ కావడం వల్ల ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటాం. సో మెయిన్గా అప్పుడే మనకి స్నాకింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో వన్స్ ఆ ఫ్లేవర్స్కి అది అలవాటు పడినప్పుడు దే వాంట్ టు గో మోర్ ఆన్ దట్ స్నాక్స్కి బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో అట్లాంటివి అవాయిడ్ చేసి వన్స్ దే స్టార్ట్ టేకింగ్ ఈ మంచి ఫుడ్, ఈ బాయిల్డ్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవడం స్టార్ట్ చేస్తే
ఈ క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గుతుంది, దాంతోపాటు ఫుల్నెస్ అనేది తొందరగా తెలుస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో స్పైసెస్, మసాలాస్, ఫ్లేవర్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి దే కెన్ అవాయిడ్ అదర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవి కూడా తగ్గుతాయి. ఓకే, ఇది లైక్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ చిన్నపిల్లలు కానీ సో వాళ్ళకి మెషిన్స్ లైక్ గ్రైండర్స్ బాగుంటాయి సార్, కొంచెం బాగా యాక్టివ్ ఉంటాయి. ఏదైనా తిన్నా కూడా మీరు చెప్పిన ప్రపోర్షనేట్లు తిన్నా కూడా డైజెషన్ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60-65 సార్, సో ఎల్డర్లీ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, సో ఆ ఏజ్ వాళ్ళకి కూడా ప్రపోర్షనేట్గా ఇదే విధంగా సేమ్ ఇదే డైట్ ప్లాన్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఆల్టర్ చేసుకోవాల్సిన అవసరం? సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు అట్ దట్ ఏజ్ దే బాడీ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ష్రింక్ అవుతుంటుంది. ఓకే, సో వాళ్ళకి మెయిన్గా ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఈ మాత్రం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళకి ఎక్సర్సైజ్ అది ఎక్కువ ఉండదు కాబట్టి దే షుడ్ టేక్ హోల్ ఫుడ్ విత్ లో ఫ్యాట్ అండ్ లో కార్బోహైడ్రేట్. దాంతోపాటు ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. ఓకే, సో అట్లా వాళ్ళకి స్పెసిఫిక్గా డైట్ ప్లాన్ అంటే ఏం లేదు కానీ బట్ షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఫిజికల్ యాక్టివ్ ఉండదు సార్. సో ఈ రోజున్న మన ప్రపంచంలో, డిజిటల్ ప్రపంచంలో ఇక రీల్స్ కానీ సంథింగ్ ఇవి చూసుకుంటా కూర్చుంటారు, లేదంటే టీవీ చూస్తూ కూర్చుంటారు, ఆల్మోస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. సో మిగతా యాక్టివిటీస్ ఉండవు. సో వాళ్ళు కూడా ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రోన్ కదా సార్ నార్మల్గా. సో డిసీజ్ రావడానికి కానీ, అటాక్ అవడానికి కానీ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు క్వాంటిటీ అనేది దే హ్యావ్ టు రిస్ట్రిక్ట్ క్వాంటిటీ అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది పెంచుకోవాలి. వాళ్ళకి కూడా సేమ్ ఇదే బిఎంఐ అనేది, అంటే ఒక 30 years ఉన్నటువంటి ఒక పర్సన్కి ఏదైతే బిఎంఐ ఉంటుందో 65-70 ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే ఫార్ములా ఉంటుంది సార్ బిఎంఐ అనేది. వాళ్ళకి ఏదైనా ఆల్టరేషన్ ఉంటుందా? సేమ్ అదే, ఎవరికైనా బిఎంఐ అనేది ఫార్ములా బాడీ మాస్ ఇండెక్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో 60 years వాళ్ళు కూడా వెయిట్ పెరిగి ఫ్యాట్ ఎక్కువ పెరిగితే బిఎంఐ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకు కూడా దే విల్ బి కన్సిడర్ యాజ్ ఒబేస్. ఓకే, ఒబేసిటీ కిందకే లెక్క తీసుకుంటారు. సో దానికి స్పెసిఫిక్ గా చేంజెస్ ఏమి ఉండవు. ఓకే, బట్ డైట్ అయితే వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్, వితౌట్ ఎనీ ఈ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే కనుక దే హ్యావ్ టు టేక్ హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా సార్, నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ మాట్లాడినప్పుడు వాళ్ళకి షిఫ్టింగ్స్ మారుతుంటాయి, టైమింగ్స్ మారుతుంటాయి అని చెప్పి. సో దీంట్లో మనం వింటున్నది ఈ సర్కాడియన్ రిథమ్ గురించి మనం మాట్లాడుతుంటాం. సో మన బయోలాజికల్ సైకిల్ మనం మారుతూ ఉంటుంది అని చెప్తాం కదా సార్. సో ఆ సర్కాడియన్ రిథమ్కి ఒబేసిటీకి ఉన్న రిలేషన్ ఏం చెప్పగలుగుతారా? సో బేసిక్గా ఈ సర్కాడియన్ రిథమ్ వల్ల డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కనుక, టైమింగ్స్, స్లీప్ తక్కువ ఉండడం వల్ల డెఫినెట్గా బాడీ మీద స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అసలు బేసిక్గా సర్కాడియన్ రిథమ్ అంటే సార్, సో ఈ సర్కాడియన్ రిథమ్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల దీనివల్ల ఏమైతుందంటే బాడీలో స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ పర్ నైట్. దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజ్, దీంతోపాటు మనకి ఈ స్ట్రెస్ అనేది, వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా సరే తక్కువ ఉంటే మనకి కార్టిసాల్ అనేది రిలీజ్ కాదు. ఓకే, ఎక్కువ శాతం రిలీజ్ కాదు స్ట్రెస్ హార్మోన్. సో ఇప్పుడు మనకు కనుక స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయింది అంటే కనుక ఇట్ విల్ స్టార్ట్ అగైన్ మన మెటబాలిజం అంతా డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ కార్టిసాల్ అనేది ఎక్కువ రిలీజ్ కావడం వల్ల ఈ ప్రాపర్ టైమింగ్స్, ఇది స్లీప్ టైమింగ్స్ ఇది మెయింటైన్ చేయకపోతే ఈ కార్టిసాల్ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మనకి అగైన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. వన్స్ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఫ్యాట్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇంకా మిగతా ఇట్ ఫాలోస్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మళ్ళీ అరే లావ్ అయిపోతున్నాం అనే టెన్షన్ వల్ల మళ్ళీ స్ట్రెస్, ఆ స్ట్రెస్ పెరగడం వల్ల మళ్ళీ ఎక్కువ ఓవర్ ఈటింగ్, డిప్రెషన్ ఇట్లాంటివి ఏమైనా వస్తే కనుక మళ్ళీ దే స్టార్ట్ ఈటింగ్, బింజ్ ఈటింగ్ అంటారు. సో ప్రాపర్ స్లీప్, ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకొని ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఒక పాయింట్ మాట్లాడుతూ సోషల్ స్టిగ్మా అన్నారు కదా సార్. సో ఆ వర్షన్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఒబేస్ పర్సన్ ఈరోజు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా ఒక 28-30 years ఉన్న ఒక ఒబేస్ పర్సన్కి మ్యారేజ్ పర్స్పెక్టివ్లో ఒక అమ్మాయిని ఇవ్వడానికి కానీ, సో లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ తను చూసే పర్స్పెక్టివ్ కానీ, సో మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్టిగ్మా అనేది సొసైటీలో ఇంకా ఎక్కువ ఉంది జనరల్గా. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఓకే నేను ఇంటికి తగ్గించాలి, సో వితౌట్ ఎనీ ప్రాపర్ మెడికేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఆపేస్తారు, ఏదో ఒక పూట తింటారు అన్నట్టు. సో అలా ఇంటర్మీడియట్ ఫాస్ట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతాము అనే ఒక దాంట్లో వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టు ఇంకొంచెం ఎక్కువ ఇంటేక్ తీసుకోవడం కానీ, సో అదేం జరగట్లేదు అనమాట. సో బేసిక్గా ఇంటేక్ ఒక్కటే ప్రాబ్లం కాదు, ఇంటేక్ వాళ్ళు తగ్గించినా కూడా వాళ్ళ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయినప్పుడు వీ కాంట్ హెల్ప్ దెమ్. సైకలాజికల్గా అంటే వాళ్ళు ఫీల్ అయ్యి చేసి, అంటే ఇట్స్ ఇన్ ద బాడీ, మన బాడీలో, వాళ్ళ బాడీలో అది ప్రాబ్లం అవుతుంది.
వాళ్ళు తక్కువ డైట్ తీసుకున్న కూడా వెయిట్ అట్లే పెరుగుతారు, ఎక్కువ తిన్నా కూడా వెయిట్ అట్లే పెరుగుతారు. ఈ బాడీలో ఉన్న మెటబాలిజం డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. ఓకే. సో దాని మెటబాలిజం కరెక్ట్ చేసుకోవాలి. దానికోసమే ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్స్ కానీ సర్జరీస్ కానీ ఇవే అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళ బిఎంఐ కనుక ఎక్కువ ఉంది, డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, లావు ఉన్నారు, తగ్గలేకపోతున్నారు, చాలా రోజు డైట్ చేసినా డైట్ చేయకున్నా తగ్గలేకున్నారు, వెయిట్ గెయిన్ అట్లే అవుతూనే ఉంది. అట్లా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బేరియాటిక్ సర్జరీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. లేదు అంటే కనుక మనం ఇచ్చిన డైట్ ప్లాన్స్ కానీ లేదా మనకి ఇచ్చిన మెడికేషన్స్ వల్ల కానీ వాళ్ళు వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది వాళ్ళ బాడీ నేచర్, అది బికాస్ ఆఫ్ మెటబాలిజం తగ్గిపోవడం వల్ల వాళ్ళ బాడీకి అట్లా తక్కువ క్వాంటిటీ తీసుకున్న కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు. దాంతోపాటు అది నేను లావు ఉన్నా అని చెప్పి ఫీల్ అయ్యి డిప్రెస్ అయ్యి లేదంటే యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎట్లా తగ్గాలి అని చెప్పేసి దానివల్ల ఎక్కువ తిన్నాము, మళ్ళీ ఈ స్ట్రెస్ దీనివల్ల ఈ తీసుకున్న క్వాంటిటీ ఫ్యాట్గా కన్వర్ట్ కావడము, దానివల్ల మళ్ళీ వెయిట్ పెరుగుతున్న టెన్షన్. సో ఇట్స్ ఒక విషియస్ సైకిల్ లాగా అక్కడక్కడే తిరుగుతుంటారు, వాళ్ళు వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో డిప్రెషన్, ఓవర్ ఈటింగ్, వెయిట్ గెయిన్, మళ్ళీ డిప్రెషన్, ఓవర్ ఈటింగ్, వెయిట్ గెయిన్ అట్లా తిరుగుతూనే ఉంటుంది. వెయిట్ లాస్ అనేది వాళ్ళకి ఈజీ కాదు. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా దే నీడ్ సమ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్స్ కానీ సర్జరీస్ కానీ డిపెండింగ్ ఆన్ దర్ వెయిట్. సో కంపల్సరీ ఇలాంటి పర్సన్స్ వాళ్ళు మనం అనుకున్నట్టు ఒబేసిటీ అనేది ఎక్స్క్లూజివ్గా ఓవర్ ఈటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పిన బింజ్ ఈటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంది. రెండోది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. మూడోది జెనెటికల్గా వాళ్ళకి వచ్చిన హెరిడిటరీ పాయింట్ వచ్చిన అవకాశం కూడా ఉంది. సో మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఒబేస్ పర్సన్ కనిపిస్తే మన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సో వాళ్ళని కంపల్సరీ హ్యూమిలేట్ చేయకుండా, మీ మాటల్లో మన మాటల్లో హ్యూమిలేట్ చేయకుండా వాళ్ళకి ఇప్పుడు మనం ఈ సెషన్ ద్వారా నేర్చుకున్నట్టు కొన్ని ఇన్పుట్స్ ద్వారా అంటే ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయి, సో లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ లేకుంటే కొన్ని సర్జికల్ మెథడ్స్ ద్వారా కానీ సో వాళ్ళకి కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇంకా మనం తోడు ఉండాలి అనేది ఒక సార్ చెప్పిన మెసేజ్ అన్నట్టు. సార్ ఒబేసిటీకి సంబంధించి మనం చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటాం సార్. సో వాటిలో ఒక 10 క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్ మనం చేద్దాం. సో నేను క్వశ్చన్ అడుగుతాను, అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ అని చెప్పండి, ఒక 1 లైన్ చెప్పండి సార్. సో దాంట్లో ఫస్ట్ వన్, ఈ ఒబేసిటీ అనేది ఎక్కువ తినడం వల్ల లేజినెస్ వల్ల మాత్రమే వస్తుంది అని అంటారు. అస్సలు కాదు సార్. ఇట్స్ మెటబాలిక్ ప్రాబ్లం, మెటబాలిజం డిస్ట్రప్షన్ వల్ల వస్తుంది. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దానివల్ల అయితే కాదు. ఓకే సార్. అలాగే మనం భోజనం మానేస్తే బరువు తగ్గిపోతారు అనుకుంటా ఉంటారు, ఇంకా పెరుగుతారు. బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా మానేయాలి అంటారు. అస్సలు కాదు, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి, అంతేగాని అసలు పూర్తిగా మానేయకూడదు. ఓకే. మనం జనరల్గా చూస్తుంటాం సార్, హాట్ వాటర్లో ఇనిషియల్గా మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్లో లెమన్ పిండి ఆ వాటర్ తాగితే మనకు స్టొమక్లో ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంది అంటారు. దానివల్ల అసిడిటీ తప్ప మీకు ఎటువంటి ఫ్యాట్ కరగదు. మేము కూడా ఫాలో అవుతుంది. ఓకే. సో జనరల్గా మన ఐటెం ఏదైనా సరే క్యాలరీస్ అని ఈక్వల్ అని అంటారు. అంటే మనం చిప్స్ తీసుకుంటే క్యాలరీస్ వస్తాయి, లేదా ఒక యాపిల్ తిన్నా క్యాలరీస్ వస్తాయి, రెండు ఈక్వల్ సార్? కానీ కాదు. ఓకే. మీకు చిప్స్ అంటే డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ ఫుడ్, దాన్ని బట్టి. హోల్ ఫుడ్ అయితే కనుక డెఫినెట్గా మంచి క్యాలరీస్ ఉంటాయి. దాంతోపాటు మంచి క్యాలరీస్ అంటే మీకు షుగర్ స్పైక్ వెంటనే రాకపోవడం ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉంటాయి. దాంతోపాటు వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఫైబర్. హోల్ ఫుడ్స్ అయితే మీరు ఈ ప్రాసెస్ ఫుడ్స్ అయితే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అంటే దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉండదు. అంటే ఆల్ క్యాలరీస్ ఆర్ నాట్ సేమ్. ఆల్ క్యాలరీస్ ఆర్ నాట్ సేమ్. ఓకే సార్. ఈ ఒబేసిటీ వల్ల లైక్ డయాబెటీస్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. డయాబెటీస్ అదే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో దాంట్లో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దిస్ హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ. దీంతో పాటు క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. ఓకే. నైట్ 8 తర్వాత డిన్నర్ చేస్తే తిని పడుకుంటే బరువు పెరుగుతారు. అట్లా టైం ఏం లేదు, బట్ తిని వెంటనే పడుకుంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అది కూడా హై క్వాంటిటీ మీల్, హై క్యాలరీ మీల్ అట్లా తిని వెంటనే పడుకోవడం మంచిది కాదు. ఓకే. ఒబేసిటీని మనం కొలవాలి అంటే బిఎంఐ మాత్రమే ఉంది మెజర్మెంట్గా? లేదు, బిఎంఐ ఇస్ కన్వెన్షనల్, రొటీన్గా యూజ్ చేసేది, కామన్గా యూజ్ చేసేది. అదొకటే కాదు, అది కాకుండా వేస్ట్ సర్కంఫరెన్స్, వేస్ట్ టు హిప్ రేషియో అని చెప్పి, ఇది కాకుండా డెక్సా స్కాన్ అని చెప్పేసి, బయో ఇంపిడెన్స్ అనలైజర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో కూడా మనము కరెక్ట్గా ఇంకా డెక్సా స్కాన్ అయితే గోల్డ్ స్టాండర్డ్, మిగతా బయో ఇంపిడెన్స్ మిషన్ వీటన్నిటితో కూడా మనం డెఫినెట్గా వీ కెన్ నో ద ఎగ్జాక్ట్
ఎంత ఫ్యాట్ ఉంది బాడీలో, ఎంత ప్రోటీన్, ఎంత లీన్ మాస్ ఉంది, ఎంత స్కెల్టల్ మజిల్ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇన్స్టెంట్గా బరువు తగ్గడం అనేది అన్హెల్దీ. సో ఇన్స్టంట్గా బరువు తగ్గడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూఆర్ లూజింగ్. ఓకే. ఇప్పుడు మీరు కంప్లీట్గా నేను ఫాస్టింగ్ చేసేసి వాటర్ కూడా తీసుకోకుండా వెయిట్ తగ్గుతున్నాను, వాటర్ ప్రాపర్ ఫుడ్ ఏమీ లేకుండా వెయిట్ తగ్గుతున్నాను అంటే దాని ఇంపాక్షన్స్ మీకు అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ ఇట్లాంటివి ఏమైనా వస్తాయి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లాంటివి. సో ఇన్స్టంట్ వెయిట్ అనేది ఇట్స్ లైక్ అంటే వెంటనే ఏం తగ్గరు, బట్ ర్యాపిడ్గా తగ్గే ప్రాసెస్లో దే క్యాన్ హ్యావ్ ఆల్ దీస్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. త్వరగా బరువు తగ్గే ప్రాసెస్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ చాలా మందికి వెయిట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా అదే తొందరగా ఐ మీన్ ఎక్కువ ఫాస్ట్గా తగ్గే ప్రాసెస్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఈ స్టేసిస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానివల్ల గాల్ బ్లాడర్లో స్టేసిస్ ఎక్కువ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరిగి గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. పీసీఓఎస్ లేదా థైరాయిడ్ హార్మోన్ల ఇంబ్యాలెన్సెస్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ హైపోథైరాయిడిజం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పీసీఓఎస్ వల్ల మేబీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు తప్ప దానివల్ల వెయిట్ గెయిన్ అయితే 100% ఇట్స్ యాక్చువల్లీ రివర్స్. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు పీసీఓడి వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానివల్ల. మీకు థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడ్ ఉంటే కనుక వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మెటబాలిజం తగ్గిస్తుంది కాబట్టి. సార్ మనం ఈరోజు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న ఒక కొత్త పదం సార్, ఒబేసిటీ పెరుగుతుంది అనే దాంతోపాటు కపుల్ ఒబేసిటీ పెరుగుతుంది మనం వింటూ ఉన్నాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ కపుల్ ఒబేసిటీ సార్? సో బేసిక్గా ఇప్పుడు చాలా మంది పార్ట్నర్స్ మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు లా ఉంటే వాళ్ళ హ్యాబిట్స్ వల్ల అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఫుడ్ కానీ వాళ్ళు స్టోర్ చేసుకున్న స్నాక్స్ తిన్నాము ఇట్లా హ్యాబిట్స్ ఉండి వాళ్ళు ఒబేస్ ఉంటే వాళ్ళ పార్ట్నర్ కూడా సేమ్ అవే తిన్నాము, అవే జంక్ ఫుడ్ కానీ లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తినడం కానీ లేదా తనతో పాటు తను తిన్నప్పుడు స్టిమ్యులేట్ అయ్యి ఓకే తనలాగే తీసుకోవడము. అంటే రైట్ వన్ టైప్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ సార్. నేను మా హస్బెండ్కి ఏమాత్రం తగ్గను లేదు, మా వైఫ్కి ఏమాత్రం తగ్గను అని. సో వెయిట్లో కూడా ఈక్వల్ అవుతుంది. వెయిట్లో కూడా ఈక్వల్ అవుతుంది, దాన్నే కపుల్ ఒబేసిటీ అంటున్నారు. సో అట్లా ఒకరు లా ఉండడం వల్ల ఇంకొకరు కూడా ఒబేస్గా అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు. ఓకే. అంటే ఇది పోస్ట్ మ్యారేజ్ వచ్చే ఒబేసిటీ ఇది, అంతేగాని ఒక చబ్బీగా ఉన్న అబ్బాయి చబ్బీగా ఉన్న అమ్మాయిని చేసుకోవడం అయితే కాదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. సో మీ యొక్క వాల్యుబుల్ ఇన్సైట్స్ మా ఆడియన్స్ కోసం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.